Hallelujah. 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 So Bible talks about many things which will happen in the end of this world. బైబిల్ గ్రంథమున్నది ఈ యొక్క లోకములో అంత్య దినములలో జరగబోయే అనేక కార్యముల గురించి చెప్పుచూ ఉన్నది. One day the disciples of Jesus came to Jesus. ఒక దినమందు యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి They asked him, Lord, what is the sign of your coming? ప్రభువా, మీ యొక్క రాకడ యొక్క సూచనలు ఏమిటి? And what is the sign of the end of this world? ఈ యొక్క లోకం యొక్క అంతము యొక్క సూచనలు ఏమిటి? And Jesus told them many things. యేసు వారికి అనేక కార్యాలు చెప్పి ఉన్నారు. And in book of Revelation also many such things have been mentioned. అటువంటి అనేక కార్యములు ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నవి. Such things are happening exactly in this world nowadays. ఈ యొక్క దినములలో కూడా అట్టి కార్యములు సరిగ్గా జరుగుతూ ఉన్నవి. Only the Bible takes about the future of everything very clearly. బైబిల్ గ్రంథము మాత్రమే ప్రతి కార్యం యొక్క భవిష్యత్తును చాలా తేటగా చెప్పుచూ ఉన్నది. Our Lord Jesus came to this world 2000 years back earlier, and he came and died on the cross for each and every one of this world. మన ప్రభువైన యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరముల క్రితము ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఆయన జీవించి మన ప్రతి ఒక్కొక్కరు నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు. And he is coming again. ఆయన మరొకసారి రాబోచున్నారు. This time not for our sins or for the sinners. ఈసారి వచ్చున్నది మన యొక్క పాపముల నిమిత్తము లేక పాపుల నిమిత్తము కాదు. He will come very soon to take the people who are living without sin. పాపము లేకుండా జీవించుచున్నటువంటి వారిని తీసుకొని వెళ్ళు నిమిత్తమే అతి త్వరగా ఆయన రాబోచున్నారు. After the coming of our Lord Jesus, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ తరువాత a powerful ruler will be ruling this world as a dictator. ఒక నియంత వలె ఈ యొక్క లోకమును ఒక శక్తివంతమైన నాయకుడు ఏలుబడి చేయబోచున్నాడు. He'll be just sitting in one place and he'll be able to control the whole world. లోకములో ఒక స్థలములో కూర్చొని అతడు లోకమంతటిని ఏలుబడి చేయువాడై ఉన్నారు. For this so many things have to happen in this world. అందు నిమిత్తమై ఈ లోకములో అనేకమైన కార్యములు జరగవలసి ఉన్నది. As things are mentioned in the book of Revelation also. అటువంటి కార్యములు అనేకములు ప్రకటన గ్రంథములో చెప్పబడి ఉన్నవి. Whatever is written in the book of Revelation, it is happening in front of our eyes in this world now. ప్రకటన గ్రంథములో ఎట్టి కార్యములైతే చెప్పబడినవో అవన్నీ ఈ దినములలో మన కన్నుల ఎదుట జరుగుతూనే ఉన్నవి. That day will come suddenly. ఆ దినము అకస్మాత్తుగా వచ్చును. So Jesus said, you all should be ready, you should be watchful, you should watch and pray always. కావున యేసు చెప్పిన కార్యము మీరందరూ సిద్ధముగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థించుచూ ఉండవలెను అని చెప్పి ఉన్నారు. So last days perilous times will come, Bible says. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అంత్య దినములలో అపాయకరమైన కార్యములు వచ్చును. If you have to stand on those time for the Lord, we need a real strength from God. ఆ దినములలో మనము ప్రభువు నిమిత్తమై ధైర్యముగా జీవించవలెను నిలబడవలెను అన్నట్లయితే మనకు అంతరంగములో ఒక నిజమైన బలము కావలసి ఉన్నది. We will be facing lot of opposition also. అదే సమయంలో మనం అనేకమైనటువంటి ఎదురింపులను ఎదుర్కోవలసి వచ్చును. We may have to even go through tribulations. మనము శ్రమల మార్గం గుండా కూడా వెళ్ళవలసి వచ్చును. But anything happen, we should not be shaken. ఏది సంభవించినప్పటికీ మనము కదిలించబడకూడదు. Yesterday we studied that we should never be shaken because of the troubles we have to face. నిన్నటి దినమందు మనం చదువుకొనిన రీతిగా కలుగబోచున్నటువంటి శ్రమల మూలముగా మనం కదిలించబడకూడదని చదువుకొని ఉన్నాం. When the trouble came upon the first century Christian, they prayed in such a way that the place in which they were sitting and praying was shaken. మొదటి శతాబ్దములోని క్రైస్తవులకు శ్రమలు కలిగినప్పుడు వారు కదిలించబడలేదు, కానీ వారందరూ ఏకముగా కూడి అందరూ ఒక చోట నిలబడి వారు ప్రార్థించి వారు ఉన్న స్థలమే కంపించు విధముగా వారు ప్రార్థించి ఉన్నారు. When we pray like that, ఆ విధముగా మనం ప్రార్థించున్నప్పుడు God will work in such a way that those opposers, those who dislike us and Jesus, they also will be accepting Jesus. ఎవరైతే మనలను వ్యతిరేకించుచున్నారో, ఎవరైతే యేసుక్రీస్తును తిరస్కరించి వ్యతిరేకించుదరో వారందరూ కూడా అటువంటి వారందరూ కూడా రక్షణ పొందుదురు. And they all can be made worthy for the kingdom of God, and they can also get ready for the coming of the Lord. వారు కూడా దేవుని యొక్క రాజ్యమునకు అర్హులుగా మార్చబడుదురు. ప్రభు యొక్క రాకడకు వారు కూడా సిద్ధపడుదురు. So I believe that many of you who seated here are Christians. ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది క్రైస్తవులు అనే నేను అనుకుంటున్నాను. The coming of the Lord is very, very near. ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. To be caught up at the coming of the Lord, we have to make ourselves ready. ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అన్నట్లయితే మనలను మనము సిద్ధపరచుకోవాలి. We should understand one truth, that all the Christians will not be caught up at the coming of the Lord when the trumpet sound. మనమందరమును గ్రహించాల్సి అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటి అన్నట్లయితే బూరం రోగినప్పుడు
క్రైస్తవులందరూ ఎత్తబడబోవటలేదు. Because in Luke 17:34 to 37 we read, లూకా సువార్త 17వ అధ్యాయము 34 మొదలుకొని 37వ వాక్యం వరకు, two will be in the field, one will be taken, one shall be rejected. ఇద్దరు పొలంలో ఉందురు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. Two women will be grinding the wheel, one will be taken, one will be left behind. ఇద్దరు తిరుగలి విసురుచుందురు, ఒకరు కొనుపోబడుదురు, మరి ఒకరు విడిచిపెట్టబడుదురు. Two will be in one bed, one will be taken, one will be rejected. ఇద్దరు ఒక మంచం మీద పండుకొని ఉందురు, ఒకరు కొనిపోబడుదురు, మరి ఒకరు విడిచిపెట్టబడుదురు. This is told by our Lord Jesus himself. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగానే చెప్పబడిన మాటగా ఉన్నది. They may be in the same field because they may be the same village, belong to the same village. వారు ఒకే గ్రామములో ఒకే పొలములో పని చేయించిన వారిగా They may ఉండవచ్చును. belong to the very same society. ఒకే సమాజమును కూడా చెందిన వారిగా ఉండవచ్చును. They may belong to the same house. ఒకే ఇంటి వారికి చెందిన వారిగా But ఉండవచ్చును. when Jesus come, all will not be caught up by the coming of the Lord. యేసు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడబోవటలేదు. So we have to prepare ourselves. కావున మనలను మనం సిద్ధపరచుకోవాలి. We should not deceive ourselves thinking that I am a Christian, surely I will go to heaven. నేను క్రైస్తవుడను కావున నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని మనలో మనం అనుకొనొచ్చు. మనల్ని మనమే మోసగించుకోకూడదు. We should not deceive ourselves that because I am a Christian, I will surely be caught up with the coming of the Lord. నేను క్రైస్తవుడను కావునందువలన ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుదును అని మనలో మనం అనుకొనొచ్చు. మనల్ని మనమే మనం మోసగించుకోకూడదు. In 1 Corinthians, St. Paul is writing to the Christians. మొదటి కొరింథీయులకు రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు క్రైస్తవులకు రాయించిన మాట, He is telling, be not deceived. మోసగింపబడకుడి. Unrighteous will not inherit the kingdom of God. అనీతిమంతులు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనలేదు. Fornicators, జారులు, adulterers, వ్యభిచారులు, effeminate. So those who marry men, women marry women. ఈ విధంగా స్వలింగ సంపర్కం చేయువారు, Thieves, దొంగలు, covetous, లోబులు, drunkards, తాగుబోతులు, revelers, దూషణ మాట్లాడువారు, and extortioners. To take money other forcefully from బలవంతముగా ఇతరుల నుండి డబ్బును రాబట్టువారు, forcefully taking others' property and money. ఇతరుల యొక్క ధనమును బలవంతముగా తీసుకునివారు. Bible talks about many other sins also. దోచుకుని వారు అని ఈ విధంగా అనేక కార్యములు బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. So Bible clearly says such people cannot inherit the kingdom of God. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అటువంటి వారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొననేరరు. Writing it to the church members. ఇది ఈయన సంఘములోని వ్యక్తులకే రాయిచున్నాడు. What does it mean? దాని యొక్క అర్థం ఏమి? At the days of St. Paul also, పౌలు యొక్క దినములలో కూడా some Christian thought that we can live as we please, but we can go to heaven. మనము ఏ రీతిగానైనా జీవించవచ్చును, కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్తామని అనుకుని ఉన్నారు. That's why St. Paul is telling, be not deceived. అందుకొరకే పౌలు చెప్పుచున్నాడు, మోసగింపబడకుడి. Unrighteous people cannot inherit the kingdom of God. అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరరు. They may be even Christians. ఒకవేళ వారు క్రైస్తవులుగా ఉండవచ్చును, Unless if they confess their sins and leave them, వారు తమ యొక్క పాపములు ఒప్పుకొని వదిలిపెడితే కానీ, and by being cleansed by the blood of Jesus, if they become righteous, వారు ప్రభువైన యేసుక్రీస్తు రక్తమూలముగా కడబడి నీతిమంతులుగా మార్చబడితే తప్ప they cannot enter into the kingdom of God. వారు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించనేరరు. So to be caught up with the coming of the Lord, మనం ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలంటే first of all we should be born again. మనము క్రొత్తగా జన్మించాలి. We have to confess all our sins and leave them. మనము మన యొక్క పాపములన్నిటిని ఒప్పుకొని వదిలిపెట్టాలి. Only repenting for our sin will not enough. మన యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడితే మాత్రమే చాలదు. In Acts 3:19 we read that అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వాక్యమునందు, we should repent and be converted. మనము మారు మనసు పొంది మనం మార్పు నొందాలి. We may be repenting for our sins. మనము మన యొక్క పాపముల నిమిత్తమై మారు మనసు పొంది ఉండవచ్చును. I know one drunkard. నాకు ఒక తాగుబోతు తెలుసును. When he drinks, he will come home and beat the wife and children every day. అతడు త్రాగినట్లయితే ఇంటికి వచ్చి ప్రతి దినము తన యొక్క భార్యను పిల్లలను కొడతాడు. But early in the morning he will get up and start crying. కానీ ప్రతిదినం ఉదయకాలమందు మత్తు వదిలిన తర్వాత ఉదయకాలాన్నే లేచి ఏడుస్తూ ఉంటాడు. Why I am drinking like this? నేను ఎందుకు ఈ రీతిగా తాగుతూ ఉన్నాను? Why I am beating my wife and children? నా భార్యను పిల్లలను ఎందుకో ఈ విధంగా కొడుతున్నాను? Hereafter I will not drink. ఇక మీదట నేను త్రాగను. Hereafter I will not beat my wife and children. ఇక మీదట నా భార్యను పిల్లలను నేను కొట్టను. He used to cry. ఏడుస్తూ ఉంటాడు. He used to repent. అతడు పశ్చాత్తాపడతాడు. Again next day he will drink again and he will again come and beat the wife and children. మళ్ళీ అదే దినమందు సాయంకాలమందు తాగి వచ్చి భార్యను పిల్లలను కొడుతూ ఉంటాడు. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? He repents.
అతడు పశ్చాత్తాపడుతున్నాడు, but he is not getting converted. అతడు మార్పు నొందుటలేదు. We have to confess our sin, repent for our sin, and confess it to Jesus and leave them. మనము మన యొక్క పాపములను యేసుక్రీస్తు యొద్ద ఒప్పుకొని వాటన్నిటిని మనం వదిలిపెట్టాలి. Then only we are really converted. అప్పుడు మాత్రమే మనం నిజముగా మారుమనసు పొందుచున్నాం. We have to repent for our adulteries, మన యొక్క వ్యభిచార కార్యముల నిమిత్తమై మనము మార్పు నొందాలి, and we have to leave that. వాటిని మనం వదిలిపెట్టాలి. We have to repent for our thefts, మన యొక్క దొంగతనముల నిమిత్తమై మనము పశ్చాత్తాపడాలి, and we should stop stealing. వాటి దొంగతనం చేయడం వదిలిపెట్టేయాలి. Then only we are really converted. అప్పుడు మాత్రమే మనం నిజముగా మారుమనసు పొంది ఉన్నామని అర్థం. A true Christian should live a life of example before all the other people. ఒక నిజమైన క్రైస్తవుడు ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితం చేయాలి. If you are born twice, మీరు 2 సార్లు జన్మించినట్లయితే, that is when we are born in this world naturally. ఒకటి మనము సహజముగా ఈ లోకంలో జన్మించుచున్నాం. Then by repenting for our sins and confessing them, we should be born again spiritually. తరువాత మన యొక్క పాపములను ఒప్పుకొని వదిలిపెట్టి మనం మారుమనసు పొందినప్పుడు మనం రెండవసారి ఆత్మీయముగా జన్మించుచున్నాం. If you are born twice, we have to die only once. మనము 2 సార్లు జన్మించాలి అన్నట్లయితే ఒకసారి మరణించాలి. But if you born again only once, మీరు ఒకేసారి జన్మించినట్లయితే you have to die twice. మీరు 2 సార్లు మరణం నొందాలి. If you are born twice, మీరు 2 సార్లు జన్మించినట్లయితే you have to die only once. మీరు ఒకసారి మాత్రమే మరణించవలసి వచ్చును. If you are born again only once, మీరు ఒకసారి మాత్రమే జన్మించినట్లయితే you have to die twice. మీరు 2 సార్లు మరణించవలసి వచ్చును. What is dying twice? 2 సార్లు మరణించుట అంటే ఏంటి? Book of Revelation we read that talk about second death, that is going to hell. ప్రకటన గ్రంథములో చదువుచున్నాము, రెండవ మరణము అది అగ్ని గంధకములతో మండుగుండము. We should naturally die also. మనము సహజమైన మరణమును కూడా పొందుచున్నాం. If we are not born again twice, we have to go to hell, that is called as the second death. మనము రెండవసారి జన్మించకుండా ఉన్నట్లయితే మనము రెండవ మరణమైనటువంటి అగ్ని గంధకములతో మండు గుండములో ప్రవేశించుదము. So we should not think that I am a Christian, I will surely go to heaven. కావున నేను క్రైస్తవుడను కనుక నేను పరలోక రాజ్యానికి తప్పక వెళ్తానని అనుకోకూడదు. We should not think that I am a Christian, I will be caught up at the coming of the Lord. నేను క్రైస్తవుడను కనుక నేను ప్రభు యొక్క రాకడలో ఎత్తబడదను అని అనుకోకూడదు. We have to repent for our sins, మన యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలి, and leave them. వాటిని ఒప్పుకోవాలి, వాటిని వదిలిపెట్టాలి. We should be really converted. మనం నిజముగా మారుమనసు పొందాలి. Then we should take baptism. అటు తర్వాత బాప్తిసం పొందాలి. Then we have to receive the Holy Spirit. అటు తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. Because in Ephesians 4:30 it is written, Holy Spirit is given as a seal for the day of redemption. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యమునందు విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మనున్నది మనకు ఒక ముద్రగా ఇవ్వబడి ఉన్నది. You may be a good Christian. ఒకవేళ మీరు మంచి క్రైస్తవులుగా ఉండవచ్చును. Unless you receive Holy Spirit, you cannot get yourself ready for your coming of the Lord. మీరు పరిశుద్ధాత్మ పొందితేనే గాని మీరు ప్రభు యొక్క రాకడ కొరకు మిమ్మును మీరు సిద్ధపరచుకోలేరు. So when we hear about the things which are happening in the last days, ఈ యొక్క చివరి దినములలో సంభవించుచున్నటువంటి ఈ కార్యములు మనం వినుచు ఉండగా we should change our life also. మన జీవితాలను కూడా మనం మార్చుకోవాలి. We should be born again. మనం క్రొత్తగా జన్మించాలి. We should leave the sinful ways. మన యొక్క పాప మార్గములు వదిలిపెట్టాలి. Take baptism. మనం బాప్తిసం పొందాలి. And receive Holy Spirit. పరిశుద్ధాత్మను పొందాలి. And sanctify ourselves. మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. Being filled with the Holy Spirit, we should live a holy life. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం చేయాలి. In that case, when Jesus comes, we shall be caught up at the coming of the Lord. అటువంటి విషయములో మాత్రమే ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము ఆయన రాకడలో ఎత్తబడుదము. Yesterday we read in Isaiah 46:9 and 10. నిన్నటి దినమందు యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9, 10 వాక్యములో చదువుకొని ఉన్నాం. One of the quality of God. దేవుని యొక్క ఒక స్వభావము. What is the one of the quality of God? దేవుని యొక్క స్వభావములలో ఒకనొక స్వభావం ఏమిటి? God should declare the end from the beginning, and from ancient time the things that are not yet done. అంతము మొదలుకొని ఆది వరకు దేవుడు బయలుపరచువాడును, పూర్వ అంత్య దినములలో సంభవించునవి తెలియజేయువాడును. So whatever is happening in this world, it has already been revealed to the children of God and is written in the Bible already 2000 years back. ఈ లోకములో ఈ దినములలో ఏవైతే సంభవించుచున్నావో అవన్నీ 2000 సంవత్సరములకు ముందుగానే బైబిల్ గ్రంథం మూలముగా దేవుని యొక్క బిడ్డలకు అవి తెలియజేయబడి ఉన్నవి. From this we can understand that our God is a true living God. కావున ఈ కార్యముల మూలముగా మన దేవుడు జీవము కలిగిన దేవుడని మనం గ్రహించుచున్నాము. He knows everything what is going to happen. ఏమైతే సంభవించబోవునో అవన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. Bible also says that because of the wickedness of this world, the whole world is going to be burned with fire. వాక్యం చెప్పుచున్నది ఈ లోకములోని దుర్నీతి దుష్టత్వం మూలముగా
ఈ లోకమంతయు అగ్ని చేత కాల్చివేయబడబోచున్నది. There is also going to happen very soon. అది కూడా అతి త్వరలో సంభవించబోచున్నది. For that also it is everything is getting ready. అందు నిమిత్తము కూడా సమస్తమును సిద్ధపడబోచున్నది. And why God will burn the whole earth with fire, and why God will judge, why everything will be burned into ashes, we will be studying in the last day. ఎందు నిమిత్తమై దేవుడు ఈ లోకమును అగ్ని చేత కాల్చబోచున్నాడో, ఎందు నిమిత్తమై ఆయన న్యాయం తీర్చబోచున్నాడో, ఎందు నిమిత్తమై అందరినీ ఆయన శిక్షించబోచున్నాడు అనే కార్యమును గురించి చివరి దినమందు మనం చదువుకొనబోచున్నాం. The reason for burning everything with fire, ప్రతి దానిని అగ్ని చేత కాల్చు నిమిత్తమైన కారణము, and how it will be burnt. అది ఏ రీతిగా కాల్చబడును, About that we will study on Sunday evening. దానిని గురించి ఆదివారం సాయంకాలమందు మనం చదువుకుందాం. Today we will be studying about one thing which is revealed in the book of Revelation 13th chapter. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో చెప్పబడిన ఒక కార్యమును గురించి మనం ఇప్పుడు చదువుకొనబోచున్నాం. Before the coming of the Lord, ప్రభు యొక్క రాకడకు ముందుగా there will be one world government. ఈ యొక్క లోకములో ఏక ప్రపంచ ప్రభుత్వం ఉండును. There will be only one world religion. ఏక ప్రపంచ మతం ఉండును. And there will be only one world economy. ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉండును. Yesterday we studied as to how things are getting ready so that a one world government can be formed very easily. ఈ లోకములో ఏ రీతిగా ఏక ప్రపంచ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబడుటకు పరిస్థితులు కార్యములు ఏ రీతిగా సిద్ధపరచబడుచున్నవనే కార్యమును నిన్న దినమందు మనం చూచియున్నాం. From Revelation 13 we understood that soon a dictator will rule this world, and with the help of the number 666. అతి త్వరలో ఒక నియంత వంటి ఒక శక్తివంతమైన అధికారి ఈ లోకమును 666 అనే ఆ యొక్క సంఖ్య మూలముగా ఏ రీతిగా ఏలుబడి చేయబోచున్నాడో నిన్న దినమందు మనం చూచియున్నాం. In the same chapter we read about another thing also. అదే అధ్యాయమునందు ఇంకొక కార్యమును కూడా మనం చూస్తున్నాం. We read about a image which can speak. మాట్లాడుచున్నటువంటి ఒక ప్రతిమ. Read verse 15. Revelation 13:15. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వాక్యము. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడిను. And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak, and cause that as many as would not worship the image of the beast should be killed. Read 14 also. 14వ వాక్యం కూడా. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. And deceiveth them that dwell on the earth by the means of those miracles which had power to do in the sight of the beast, saying to them that dwell on the earth that they should make an image to the beast which had the wound by the sword and did live. Yesterday we already learned that there will be a political leader and a spiritual leader. నిన్నటి దినమందు మనం నేర్చుకున్న ఒక కార్యము, ఒక రాజకీయ నాయకుడు ఉండబోచున్నాడు, ఒక మత నాయకుడు కూడా ఉండబోచున్నాడు. Here we read that the spiritual leader will do wonders and miracles. ఈ యొక్క మత నాయకుడు అనేవాడు అద్భుత కార్యములు మహత్ కార్యములు చేయువాడై ఉన్నారు. And he is telling the people to make an image of the political leader. అతడు ఒక రాజకీయ నాయకుని యొక్క ప్రతిమను కలుగజేయవలనని చెప్పును. And he is giving power to that image to speak. ఆ యొక్క ప్రతిమ మాట్లాడు నిమిత్తమైనటువంటి అధికారము ఇచ్చును. He gives power to give, he is having power to give life unto the image of the beast. ఆ యొక్క మృగము యొక్క ప్రతిమ మాట్లాడు నిమిత్తమై అతడు శక్తిని ఇచ్చువాడై ఉన్నాడు. It's an image but it can speak. అది ఒక ప్రతిమ కానీ మాట్లాడును. And it can speak. అది మాట్లాడును. And it can find out as many as we are not worshipping him. మనము ఎవరైతే దానిని ఆరాధించమో వారందరినీ అది కనుగొనును. And it can torture them. వారిని హింసించును. It can kill them also. వారిని చంపును కూడా. Here we read that he is given power to give, he had power to give life. ఆ జీవమునిచ్చే నిమిత్తమైనటువంటి అధికారము. So only God can give life to any man. ఎవరికైనాను దేవుడు మాత్రమే జీవం ఇవ్వగలడు. But here we read that the religious leader is having power to give life unto the image of the beast. కానీ ఈ యొక్క మృగము యొక్క ప్రతిమకు ఈ యొక్క మత నాయకుడు జీవము ఇచ్చు నిమిత్తమైన శక్తి కలిగి ఉన్నవాడు. So that the image of the beast can speak. దాని మూలముగా ఆ యొక్క మృగము యొక్క ప్రతిమ మాట్లాడగలదు. If anybody is not worshipping it, it can find out and catch them and torture them and kill them also. ఎవరైతే దానిని మొక్కకుండా ఆరాధించకుండా ఉన్నారో వారిని కనుగొని వారిని చిత్రహింసలు పెట్టి వారిని చంపునదిగా ఉన్నది. It's true that he is giving life. అది జీవమిచ్చు నిమిత్తమైన శక్తి కలిగినది నిజమే. But it is not the fullness of life that God gives. కానీ దేవుడిచ్చిన విధముగా సమృద్ధి
అయిన జీవము కాదు. He can give the image a limited power. ఆ యొక్క ప్రతిమకు ఒక పరిమితితో కూడినటువంటి జీవము మాత్రమే ఇచ్చును. By that power, that image can do only certain things. ఆ యొక్క జీవం మూలముగా ఆ ప్రతిమ కొన్ని కార్యములు మాత్రమే చెయ్యును. It can speak. అది మాట్లాడగలదు. It can find out whosoever are not worshipping him. ఎవరైతే దానిని ఆరాధించకుండా ఉన్నారో వారందరినీ అది కనుగొనును. It can kill them. వారిని చంపగలదు. A limited power. పరిమితితో కూడిన జీవము. So what is this image that can speak? ఆ యొక్క మాట్లాడునటువంటి ప్రతిమ ఏమిటి? It is nothing but a robot controlled by the computer. ఆ కంప్యూటర్ మూలముగా అదుపు చేయబడుచున్నటువంటి ఒక రోబోట్, ఒక యంత్ర మనిషి. Now in the whole world, robots are being used everywhere. ఈ యొక్క లోకములో అన్ని స్థలాలలో ఈ యొక్క యంత్ర రోబోట్స్ ను ఉపయోగిస్తున్నారు. In Japan, when we go to schools and colleges, we can see robots teaching the children. జపాన్ దేశమునందు కళాశాలలు పాఠశాలలకు వెళ్ళినట్లయితే పిల్లలకు బోధించినటువంటి వారు రోబోట్స్, యంత్ర మనుషులు. When the children come, they can take attendance. పిల్లలు వచ్చినప్పుడు వారి యొక్క హాజరును వారు పట్టుకుంటారు. Without telling, if they leave the class, వారికి చెప్పకుండా పిల్లలు క్లాస్ ను వదిలి బయటికి వెళ్తే they can note it and immediately inform it to the teachers, to the parents. వెంటనే దానిని గుర్తించి పిల్ల రీతిగా బయటికి వెళ్లారని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు. Before the child reaches home, there will be report on the email that your child left a house, left the school at a such and such time without information. ఆ యొక్క పిల్లలు బయటికి వెళ్ళగానే ఆ యొక్క వెంటనే ఆ యొక్క సమాచారమును ఇంట్లో తల్లిదండ్రులకు ఈమెయిల్ మూలంగా పంపుచు ఈ యొక్క పలానా సమయమందు మీ యొక్క పిల్లలు చెప్ప పెట్టకుండా క్లాస్ నుండి బయటికి వెళ్లారనే సమాచారమును పంపుదురు. They can take attendance. వారు ఆ యొక్క హాజరును కూడా నిర్వహించుదురు. They can get angry. వారు కోపపడుదురు కూడా. If the children disobey, they can get angry and scold them. ఆ యొక్క పిల్లలు ఆ ఒకవేళ అవిధేయత చూపినట్లయితే, తుంటరి పనులు చేసినట్లయితే వారు కోపపడి ఆ యొక్క పిల్లలను తిట్టవచ్చును కూడా. They can smile. వారు నవ్వుదురు. They can exclaim. వారు ఆశ్చర్యమును కూడా వ్యక్తం చేయుదురు. And they can raise up their brows. వారి యొక్క కనుబొమ్మలను కూడా వారు ఎగరేయుదురు. They can show all kind of feelings also. వారు అన్ని విధములైన హావభావాలను వ్యక్తం చేయుదురు. In developed countries now, soldiers are made as robots are made as soldiers. అభివృద్ధి చెందిన దేశాల్లో సైనికులుగా పనిచేయనది ఈ యొక్క యంత్ర మనుషులు. When a war comes, both the countries, they can send their robots. Robots will fight with one another so that soldiers need not die. ఇటువంటి అభివృద్ధి చెందిన దేశాల మధ్యలో యుద్ధం వచ్చినట్లయితే ఇరు దేశాల నుండి యుద్ధానికి బయలుదేరేది రోబోట్స్ గానే ఉంటుంది. ఒక రోబోట్ ఇంకో రోబోట్ తో యుద్ధం చేస్తుంది. యుద్ధం జరిగేది వీటి మధ్యనే. They can do everything exactly like a man. ఒక మనుష్యుడు ఏ విధముగా చేయునో ఆ రీతిగానే సరిగ్గా ఈ రోబోట్స్ కూడా ఆ రీతిగానే చేయును. They can be appointed as a spy also. అది ఒక గూఢాచారులుగా కూడా అవి తమ నిర్వహించబడుదురు. If you give the identity of a person and tell the robot to go and kill, ఆ యొక్క రోబోట్ కు ఈ యొక్క యంత్ర మనిషికి ఒక వ్యక్తి యొక్క గుర్తింపును సరిగా చెప్పినట్లయితే, if you tell the robot to go and kill, అతన్ని చంపవాలని చెప్పినట్లయితే, if the person may be in the third floor in a building, ఏదైనా ఒక భవనంలో ఒక 3వ అంతస్తులో ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు అనుకోండి, it can climb all the stairs and go to the third floor. ఆ యొక్క మెట్లన్నీ దాటుకొని ఆ యొక్క 3వ అంతస్తుకు వెళ్లి, so many people may be there, ఆ యొక్క స్థలములో ఒకవేళ అనేక మంది ఉండవచ్చును, but he can find out exactly that person and shoot him and kill him. ఆ యొక్క గుర్తింపబడినటువంటి ఆ యొక్క పలానా వ్యక్తిని మాత్రమే ఇది కనుగొని ఆ యొక్క వ్యక్తిని మాత్రమే ఇది కాల్చి చంపును. Such things are happening in this world now. ఈ యొక్క దినములలో అటువంటి కార్యాలు కూడా సంభవించుచున్నవి. And there is a person by name bionic man. There is something like a bionic man. బయోనిక్ మ్యాన్ ఇటువంటి ఒక రోబోట్ వంటి ఒక మనిషి ఉన్నాడు. What is a bionic man? ఇక బయోనిక్ వ్యక్తి అనగా ఎవరు? When people meet with accident, they fix artificial parts of their body. ఈ విధం ఎవరైనా మనుషులు ప్రమాదములకు గురి అయినట్లయితే వారి యొక్క ప్రమాదముకు గురైన అవయవాల స్థలంలో కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేస్తారు. Such people are known as bionic men. అటువంటి వ్యక్తులను మీ యొక్క బయోనిక్ వ్యక్తులు అందరు. Earlier only 30% of the body can be used artificially. ఇంతకు ముందు కేవలం ఒక శరీరంలో 30% మాత్రమే కృత్రిమ అవయవాలతో నింపగలిగేటటువంటి ఒక వ్యవస్థ ఉండేది. Now they have made machines for everything. ఇప్పుడైతే వారు ప్రతి దానికి ఈ యొక్క యంత్రాలను వారు కనుగొని ఉన్నారు. And they can use 70-85% of artificial things. ఇప్పుడైతే వారు 75 మొదలుకొని 80% వరకు కృత్రిమ అవయవాలను వారు తయారు చేస్తున్నారు. That person is called as a bionic man. అటువంటి వ్యక్తి, అటువంటి కృత్రిమ అవయవాలు కలిగిన వ్యక్తి మాత్రమే బయోనిక్ మ్యాన్ అందరు.
bionic man. ఇక్కడ చూపబడుచున్నటువంటి పటములో చూపబడుచున్న వ్యక్తి బయోనిక్ వ్యక్తి. 85% is having artificial limbs only. అతని యొక్క శరీరంలోని 85% అవయవాలన్నీ కృత్రిమమైన అవయవాలు. His face is like the face of a scientist. అతని యొక్క ముఖము ఒక శాస్త్రజ్ఞుని యొక్క ముఖం వలె ఉన్నది. 2013 they introduced this robot to the world in an exhibition. ఈ యొక్క 2013 సంవత్సరంలో ఇటువంటి ఒక మనుషుణ్ణి వారు తయారు చేసి ఉన్నారు. If they put blood in his body, in his heart, అతని యొక్క హృదయములో గుండెలో వారు రక్తాన్ని పోసినట్లయితే he can walk like a man, talk like a man. ఒక మనుషుని వల్లే నడుచును, మాట్లాడును. If you tell him to put up the heart, he can put up the heart. ఒక గుండెను ఆపివేయమంటే ఆపివేయను, అది తిరిగి నిర్వహించమంటే నిర్వహించును. Any question you can ask, he will tell the exact answer for that. దాని ఏదైనా ఒక ప్రశ్న వేసినట్లయితే ఆ ప్రశ్నకు సరైన జవాబునిచ్చును. His name was Rex. దాని యొక్క పేరు రెక్స్. Rex means a rising man. ఉద్భవించేటటువంటి ఒక వ్యక్తి. So all were wondering about this bionic man. ఈ యొక్క బయోనిక్ మనుషుని గురించి అందరూ ఆశ్చర్యపోతున్నారు. But now things are developing so much. ఇప్పుడు కార్యములు ఎంతగా అభివృద్ధి చెందుతున్నామంటే there's a technology in this world by name 3D printing. 3D ప్రింటింగ్ అనేటువంటి ఒక వ్యవస్థ అనేది అధునాతనమైన సాంకేతిక వ్యవస్థ వచ్చుచున్నది. In the printing technology we have 3-dimensional printing. ఆ యొక్క అచ్చు వేయటువంటి ప్రక్రియలో 3 పరిమాణములు 3D ప్రింటింగ్ అనేది ఒక ప్రింటింగ్ ఉన్నది. I am not talking about that. దాని గురించి నేను చెప్పట్లేదు. This is another technology. ఇది ఇంకొకమైన సాంకేతిక వ్యవస్థ. This is also called as a 3D printing. ఇది కూడా 3D ప్రింటింగ్ అని చెప్పుదురు. Through this technology, దీని ఈ యొక్క సాంకేతిక వ్యవస్థ మూలముగా now doctors can make any members of our body. డాక్టర్లు మీ యొక్క శరీరంలోని ఏ అవయవాన్నైనా కూడా వారు తయారు చేయుదురు. Even bones can be made. మీ యొక్క ఎముకలు కూడా వారు తయారు చేయగలరు. Except blood, everything can be made. రక్తము తప్ప ప్రతి ఒక్క దానిని వారు తయారు చేయగలరు. In blood also they are successful in making the red cells. ఇప్పుడు రక్తములో కూడా ఎర్ర రక్త కణాలను కలుగజేయ విషయంలో వారు సఫలీకృతులయ్యారు. But white cell they are unable to do. కానీ తెల్ల రక్త కణాలు వారి మూలంగా చేయలేకపోయారు. They stand upside down also they cannot do it. ఎందుకు ఒకవేళ వారు తల్లకిందులైనా కూడా దాన్ని తయారు చేయలేరు. Because there is life in the white cell. ఎందుకనగా తెల్ల రక్త కణాల్లో మాత్రమే జీవం ఉన్నది. That can be done only by God. అది దేవుని మూలముగా మాత్రమే జరుగును. So except the blood now they can make everything. వారు రక్తము తప్ప అన్నిటినీ వారు తయారు చేయగలుగుతున్నారు. What the doctors are doing now in the developed countries, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు? as soon as a child is born, బిడ్డ పుట్టిన వెంటనే they will cut a small portion from the umbilical cord. ఈ యొక్క నాభి సూత్రములో నుండి కొంత భాగమును వారు కోస్తున్నారు. And they will keep it in the fridge at -80 Fahrenheit temperature. -18 ఫారెన్ డిగ్రీల యొక్క ఉష్ణోగ్రత యందు దానిని వారు భద్రపరుస్తున్నారు. It will never be spoiled. అది ఏనాడును చెడిపోదు. Suppose when the child grows, ఒకవేళ ఇక బిడ్డ ఎదిగిన తర్వాత developing some problem in the kidney, ఒకవేళ మూత్రపిండాలలో ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, then what they will do? వెంటనే వారేం చేస్తారు? They will take this piece of the umbilical cord, ఈ యొక్క నాభి సూత్రములోని యొక్క కోసిన కొంత భాగమును వారు తీసుకొని and using the DNA, ఆ యొక్క DNA ను వారు ఉపయోగించి they will make human cells. వారు మానవ కణజాలాన్ని వారు తయారు చేస్తారు. When we go for printing, వారు ఆ యొక్క ప్రింటింగ్ అచ్చు వేయించినప్పుడు there is something in the printer called cartridge. ఆ యొక్క ప్రింటర్ లో ఒక క్యాట్రిడ్జ్ అనేటటువంటి ఒక పరికరం ఉన్నది. And in that ink will be there. ఆ యొక్క క్యాట్రిడ్జ్ నందు ఆ యొక్క ఇంక్ అనేది ఉంటుంది. But in this machine, కానీ ఈ యొక్క మిషన్ నందు in the place of ink they will put human cells. ఆ యొక్క ఇంకు పోసేటటువంటి ఆ యొక్క పరికరంలో వీరు మానవ కణజాలాలను మానవ కణాలను వారు పంపిస్తారు. By using different computer codes we can make any member of our body. We can design any member of our body. కంప్యూటర్ లో ఉన్నటువంటి వివిధమైన సంకేతముల మూలముగా ఆ యొక్క వివిధమైన ఆజ్ఞల మూలముగా మన యొక్క శరీరంలోని ఎటువంటి అవయవాలైనా వారు తయారు చేయగలరు. We can make the ears. వారు మన చెవులు తయారు చేయగలరు. And we can make the heart also. వారు గుండెను తయారు చేయగలరు. So after making everything ready in the computer, కంప్యూటర్ లో అంతయు సిద్ధమైన తర్వాత they will put a human cell in the printing machine. ఆ యొక్క ప్రింటింగ్ మిషన్ నందు వారు మానవ కణాలను పెట్టి And they will give order. వెంటనే ఒక సంకేతాన్ని ఇస్తారు. If you want ear, ఒకవేళ చెవి కావాలంటే within 15 minutes your ear will be ready. 15 నిమిషాల్లో మన చెవులు సిద్ధంగా ఉంటాయి. It will be exactly like our ear. మన చెవులు ఏ రీతిగా ఉన్నాయో ఆ రీతిగానే ఉండును. If that person has lost his ear, you can replace the ear. It will join with the body. Body will not reject because it is taken from the very same DNA. ఆ యొక్క వ్యక్తి
ఏ విధముగా ముందు చెవి కలిగి ఉన్నాడో అదే విధముగా ఆ యొక్క చెవి కూడా ఉండును. ఆ చెవి అతికించేటప్పుడు శరీరం ఏమి తిరస్కరించదు, అది సరిపోదని చెప్పదు. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి యొక్క DNA మూలముగానే అది తయారు చేయబడినది. We can do anything. ఏదైనా చేయొచ్చు. You can make a kidney. మనం ఒక మూత్రపిండాలు చేయొచ్చు. You can make bones. మనం ఎముకలను తయారు You చేయొచ్చు. can make even heart. మనం గుండెను తయారు చేయొచ్చు. So here we see a heart made like this. ఇటువంటి ప్రక్రియ మూలముగా తయారు చేయబడిన ఒక గుండెనే మనం ఈ పటంలో చూస్తున్నాం. In this print it is not so clear. ఈ యొక్క పటములో అది చాలా తేటగా లేదు. If you see here you can understand it very nicely. It's very clear. కానీ ఇక్కడైతే అది చాలా తేటగా ఉన్నది. It's a original heart made by the scientists. శాస్త్రజ్ఞుల మూలముగా తయారు చేయబడినటువంటి అసలు సిసలైనటువంటి ఒక గుండె వలె ఉన్నది. Artificial heart, అది కృత్రిమమైన గుండె, but it's original. కానీ అసలైనది. Same like our heart. మన గుండె వలె. If anybody is having heart trouble, they can replace it with this heart. ఎవరికైనా గుండె సమస్యలు వచ్చిన, హృదయ సమస్యలు వచ్చినట్లయితే వారు ఈ యొక్క గుండెను తమ యొక్క గుండె సమస్యతో కూడిన ఆ యొక్క గుండెను తీసివేసుకొని దీన్ని పెట్టుకోవచ్చును. Body will not reject because it is taken from the same DNA, same human cell. ఎందుకు ఆ యొక్క శరీరము కూడా దానికి సరిగా సహకరించును, అది సహకరించనని చెప్పదు. ఎందుకంటే అదే ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరములోని అదే DNA మూలంగా కలుగ చేయబడినది. Now we can make an image of any person. ఏ వ్యక్తి యొక్క ప్రతిమనైనా మనం తయారు చేయవచ్చు. Any kind of beautiful face cut. ఎటువంటి అందమైన ముఖంతోనైనా కూడా. With brain can be replaced by the computers. ఆ యొక్క మెదడు అనేది కంప్యూటర్ల మూలముగా తిరిగి పెట్టవచ్చును. We can make the face exactly like this. ఈ యొక్క ముఖము కూడా ఇదే శరీరాకృతిలో అది తయారు చేయవచ్చును. It's made by a material by name silicon. ఇటువంటి ఈ యొక్క కార్యమంతయు సిలికాన్ అనే లోహముతో అది తయారు చేయబడును. Here we see two robots. I don't think how much you are able to see this. ఇక్కడ 2 రోబోట్స్ ఉన్నవి, మీరు చూడగలుగుతున్నారో లేదో. This one robot, a human, female, male. ఇది ఒక మగ రోబోట్, This is a female. ఇది ఒక ఆడ రోబోట్. These are the latest robots. ఇవన్నీ అత్యాధునికముగా ఈ యొక్క సమీప కాలంలో తయారు చేయబడినవి. Earlier when the robots speak, ఇంతకు ముందు రోబోట్స్ మాట్లాడినట్లయితే you can hear the voice. మనము శబ్దాన్ని వినగలం. They will be shaking the lips only. ఇక they will move the mouth. పెదాలు కొద్దిగా మాత్రమే కదిలించును. But now, కానీ ఇప్పుడు when we speak or when we laugh, when we smile, whatever expressions in whatever our lips and face will change, exactly this also will change. మనం నవ్వినప్పుడు మన ముఖ కవలికలు ఏ రీతిగా మారును అదే విధముగా ఇది కూడా మారును. So exactly they will look like human being. అస్సలు సిస్సలైన మానవుల వలె మాత్రమే వీళ్ళు కనిపించుదురు. Here we see a girl. ఇక్కడ ఒక అమ్మాయిని చూస్తున్నాం. It's not so clear in this print. ఇక్కడ In this print. ఈ యొక్క ఎదుటిగా ఉన్నటువంటి ఆ యొక్క చార్టులో తేటగా లేదు. You can see how natural it is. కానీ క్రింద ఉన్నటువంటి ఆ యొక్క పటంలో చూసినట్లయితే అది చాలా సహజ సిద్ధముగా ఉన్నది. We cannot differentiate. దానిని ఏ రీతిగా మనం భేదం కనుక్కోలేం. It exactly looks like a beautiful girl. ఒక అందమైన అమ్మాయి వలె ఇది కనపడుచున్నది. So using this technology now we can make anything. ఇటువంటి పరిజ్ఞానమును ఉపయోగించి ఇప్పుడు మనం ఏదైనా తయారు చేయవచ్చును. So to make an image exactly like Antichrist, everything is ready now. అంత్యక్రీస్తు వలె ఒక ప్రతిమను అటువంటి ఆకారంలోని మనుషులను తయారు చేయాలంటే దానికి ఇప్పుడు అంతయు సిద్ధముగా ఉన్నది. The image of the Antichrist can be made in lakhs together. అంత్యక్రీస్తు యొక్క ప్రతిమల వంటి ఆకారాలను లక్షల కొలది తయారు చేయవచ్చును. And if you put blood in that, దానిలో రక్తం పోసినట్లయితే he will walk and do everything. He can talk, he can find out anybody who is not worshipping and torture them and kill them. He can do anything. నడవగలదు, మాట్లాడగలదు, అన్ని కార్యాలు చేయగలదు. ఎవరైతే తనను ఆరాధించకుండా మొక్కకుండా ఉన్నారో వాళ్ళను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపగలదు. It's very dangerous also. అది చాలా ప్రమాదభరితం కూడా. Now because of the latest development, the person who discovered this robot is crying, why I have discovered this robot? అత్యాధునికమైనటువంటి ఇటువంటి పరిజ్ఞానమును నేను ఎందుకు కనుకొని ఉన్నానని ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక్కున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. Now you can make a bride or bridegroom from this of a robot bridegroom, rod of bride you can make. యంత్ర మనుషుల వలె ఉన్నటువంటి ఇటువంటి పెళ్లి కుమారులను పెళ్లి కుమార్తెలను ఇప్పుడు తయారు చేయవచ్చును. Exactly like a male, exactly like a female. అస్సలు సిస్సులైనటువంటి ఆడవారి వలె మగవారి వలె తయారు చేయవచ్చును. If you want you can marry them also. ఒకవేళ కావాలంటే వాళ్ళని పెళ్లి కూడా చేసుకోవచ్చును. Every part of the body will be as our human body will be. ఏ విధముగా మానవ శరీరాకారం ఉన్నదో ఆ రీతిగానే వాటి శరీరాకారం కూడా ఉండును. In the days to come many may not marry, they may marry robots also. వచ్చే దినాలలో చాలా మంది
సహజమైన పెళ్లిళ్ళు చేసుకోబోవటలేదు, ఇటువంటి యంత్ర మనుషుల్నే చాలా మంది పెళ్లి చేసుకోబోతున్నారు. Daniel 11th chapter we read about the Antichrist. దానియేలు 11వ అధ్యాయమునందు అంత్యక్రీస్తుని గురించి మనం చూస్తున్నాం. He'll be talking very proud. He will talk very high about him. వాడు తనను గురించి అతిశయోక్తులు పలుకును. He will not respect any god. ఎటువంటి దేవతలను వాడు లక్ష్య పెట్టడు. Any god of any religion he will not respect. ఏ మతానికి చెందిన ఏ దేవుని కూడా వాడు లక్ష్య పెట్టడు. He will not respect the most high God also, it is written. అత్యున్నతమైన దేవుని కూడా వాడు లక్ష్య పెట్టడు అని చదువుచున్నాము. In this world many leaders have come. ఈ యొక్క లోకములో అనేక మంది నాయకులు వచ్చి ఉండిరి. They may be very good in everything. వారు అనేక కార్యములో చాలా మంచివారిగా ఉండిరి. But in the case of women they may be weak. They may fall because of that weakness. చాలా మంది ఈ యొక్క స్త్రీల విషయంలో వారు బలహీనులుగా ఉండి అట్టి కార్యములలోనే వారు పడిపోయి ఉన్నారు. But what about this leader? కానీ ఈ నాయకుని యొక్క విషయం ఏంటి? His only aim will be I should rule the whole world. వాని యొక్క ఒకే ఒక గురి, నేను ఈ లోకాన్నంతా ఏలుబడి చేయాలి. All should worship me, all should honor me. అందరూ నన్ను ఆరాధించాలి, అందరూ నన్ను గణపరచాలి. Daniel 11:37 we read about him. దానియేలు 11వ అధ్యాయం 37వ వాక్యం నందు Read 36 and 37. 36, 37 వాక్యములు. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను లక్ష్య గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. And the king shall do according to his will, and he shall exalt himself and magnify himself above every god, and shall speak marvelous things against the God of gods, and shall prosper till the indignation be accomplished. For that is determined shall be done. Neither shall he regard the God of his fathers, nor the desire of women, nor regard any god, for he shall magnify himself above all. In Telugu read again 37. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. So he will not regard any god. ఎటువంటి దేవతను లక్ష్య పెట్టడు. He will not regard even the gods of his fathers. తన యొక్క పితరుల దేవతను లక్ష్య పెట్టడు. And he will not desire women also. అతడు స్త్రీల కాంక్షను కూడా కలిగిన వాడు He కాడు. shall magnify himself above everything. ప్రతి దానికంటే పైగా తన్ను తాను హెచ్చించుకొనును. Maybe he may have a bride, Robert as his bride. ఒకవేళ తన యొక్క పెండ్లి కుమార్తెగా ఒకవేళ రోబోట్ను కలిగి ఉండవచ్చును. So whatever the Bible says, it is taking place exactly in this world. బైబిల్ గ్రంథము ఏదైతే చెప్పుచున్నదో అవన్నీ ఈ లోకములో ఉన్నది ఉన్నట్టుగా జరుగుచున్నది. With this Robert only, the Antichrist will be ruling the whole world. ఈ యొక్క రోబోట్ మూలముగా మాత్రమే అంత్యక్రీస్తు ఈ యొక్క లోకమనంతయు ఏలుబడి It is చేయబోచున్నాడు. having life only to speak మాట్లాడుటకు మాత్రమే జీవము కలదు. and find out those who are not worshipping him ఎవరైతే తనను మొక్కకుండా ఉన్నారో వారిని కనుగొనుంటూ and torture them and kill them. వారిని చిత్రహింసలు పెట్టి చంపును. So even 10 years back it was a secret. We could not understand all these things very nicely. 10 సంవత్సరాల క్రితం వరకు ఇవంతయు ఒక రహస్యముగా మర్మముగా ఉండేది, మనకు సరిగా అర్థమయ్యేది కాదు. But there's no secret of anything now. ఇప్పుడైతే దేనిని గుర్చినటువంటి మర్మాలు లేవు. The image can speak is already ready. ఆ మాట్లాడుచున్నటువంటి ప్రతి మనునది సిద్ధముగా ఉన్నది. So after the coming of the Lord, this Robert with the help of the computer will be controlling all the people. కావున ప్రభు యొక్క రాకడ తరువాత ఈ యొక్క మాట్లాడుచున్నటువంటి ఈ యొక్క ప్రతి మనునది ఈ యొక్క రోబోట్ అన్నది అంతయు ఏలుబడి చేయును. And Bible talks about 3 things. బైబిల్ గ్రంథము 3 కార్యములు చెప్పుచున్నది. One world government, ఏక ప్రపంచ మతం, one world religion, ఏక ప్రపంచ ప్రభుత్వము మతము, and one world economy. ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. Soon there will be a cashless society. అతి త్వరలో డబ్బు నోట్లు లేనటువంటి ఒక సమాజం రాబోచున్నది. Nobody will be using money. ఎవరు ఈ యొక్క డబ్బును ఉపయోగించబోట్లేదు. All the transactions will be done only through cards. వారి యొక్క లావాదేవీలన్నీ వారి యొక్క కార్డుల మూలముగా మాత్రమే చేయుదురు. When that comes to existence, అవి అమలులోకి వస్తే then it is very easy to form a one world government. ఒకే ప్రపంచపు ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడానికి అది చాలా అనుకూలముగా ఉండును. Already 9 countries, they are not using money. They are doing all their transactions only through cards. ఇప్పటికే 9 దేశాలు వారు డబ్బునే ఉపయోగించట్లేదు. వారి యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ వారి యొక్క కార్డుల మూలముగానే అవి నిర్వహిస్తున్నవి. India also
trying to become such a country very soon. ఆ భారతదేశం కూడా అటువంటి దేశాల్లో చేరాలని చాలా త్వరగా అది ప్రయత్నిస్తున్నది. Even China and all the Middle East countries, they are trying to do that. ఈ యొక్క చైనా దేశమును మరియు తూర్పు మధ్య దేశాలన్నీ ఇటువంటి కార్యాల కొరకు అతి త్వరగా ప్రయత్నిస్తున్నవి. About them we will study tomorrow. అటు కార్యములను గురించి రేపటి దినం And చదువుకుందాం. Bible also talks about a one world religion. బైబిల్ గ్రంథము ఏక ప్రపంచపు మతమును గురించి కూడా మాట్లాడుచున్నది. Now lot of initiatives have been taken throughout the world to form a one world government. ఈ యొక్క లోకములో ఏక ప్రపంచ మతమును అది స్థాపించు నిమిత్తమై అనేక కార్యములు అవి జరుగుచూ ఉన్నవి. Now 3 years back they have formed a new religion. 3 సంవత్సరాల క్రితము ఒక కొత్త మతాన్ని కనుగొని ఉన్నారు. They formed a religion by name Chrislam. క్రిస్లాం అనే ఒక మతాన్ని కనుగొని ఉన్నారు. Christians, Muslims and Jews joined together. క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు. If the Christians and Muslims and Jews join together, క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు కలిసినట్లయితే they will be very powerful people. వారు చాలా శక్తివంతమైన జనాంగముగా మారుదురు. Their population will be around 60% of this world. ఈ యొక్క లోక జనాభాలో వారి యొక్క జనాభా ముగ్గురు జనాభా 60% ఉండును. Now they have already formed a religion like this. ఇప్పుడు వారు ఇప్పటికే ఇటువంటి ఒక మతాన్ని వారు తయారు చేసి ఉన్నారు. Christians, Muslims and Jews together. క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు. For that they are making a very big worshipping place at Berlin. వారు బెర్లిన్ నగరం నందు ఇట్టి ముగ్గురు కలిసి ఆరాధించు నిమిత్తమైనటువంటి ఒక పెద్ద స్థలమును కూడా వారు తయారు చేసి ఉన్నారు. At Germany. వారు జర్మనీ నందు. It is called as the first temple of one world religion. ఏక ప్రపంచపు మతము యొక్క ఒక మొదటి స్థలము. It is called the house of one. అది ఒక్కరి యొక్క గృహం, మందిరము. $400 crores have been allotted for that and the work has already started. 400 కోట్ల డాలర్లు ఈ యొక్క కార్యము కొరకు ఏర్పాటు చేయబడిన కేటాయించబడినవి. పనులు కూడా చాలా వేగముగా జరుగుచున్నవి. When they laid the foundation, వారు ఆ యొక్క పునాది రాయి వేస్తున్నప్పుడు one Christian priest, a Muslim priest and Jewish priest went there. ఒక క్రైస్తవ బోధకుడును, ఒక మహమ్మదీయుల పూజారియు మరియు ఇక యూద మతానికి చెందినటువంటి ఒక యాజకుడును ఇక్కడికి వెళ్ళి ఉన్నారు. They took one brick and gave to the mason. వారు ఒక్కొక్కరు తమ యొక్క చేతులతో ఒక ఇటుకను తీసుకొని అక్కడ మేస్త్రికి ఇచ్చినారు. And mason laid the foundation. ఆ యొక్క మేస్త్రి ఆ యొక్క పునాదిని వేసి ఉన్నాడు. By the year 2018 this building will be completed. 2018వ సంవత్సరానికి ఈ యొక్క కట్టడం అనేది పూర్తి చేయబడును. Then in this one building Christians, Muslims and Jews will be worshipping God. ఈ యొక్క కట్టడం నందు క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు వారు కలిసి ఆరాధన చేయబోచున్నారు. First of all they will be worshipping in different halls in the same building. వారు అదే కట్టడములో 3 వేర్వేరు స్థలాలలో వారు దేవుని ఆరాధించబోచున్నారు. But after that, తరువాత after making some adjustment in the doctrines, వారి యొక్క ఉపదేశాలు, వారి బోధనలో కొన్ని విధములైనటువంటి మార్పులు వారు చేసుకొని they all will be worshipping in the same place. వారందరూ కలిసి ఒకే స్థలములో ఒకే చోట ఆరాధన చేయబోచున్నారు. It is called as the house of one. అది ఒక్కరి యొక్క మందిరము. And they have signed also. దాని నిమిత్తమై వారు సంతకాలు కూడా చేసి ఉన్నారు. They have made a covenant by name Yale Covenant, Y-A-L-E, Yale Covenant. YALE ఒడంబడిక నిబంధన అనే ఒక సంతకం కూడా వారు చేసి ఉన్నారు. In this 130 Muslim clerics and very intellectual people, they have signed already. 130 మంది ముస్లిం మతానికి చెందినటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు దీని సంతకం చేసి ఉన్నారు. Many Christian pastors and leaders also have signed. క్రైస్తవ మతానికి చెందినటువంటి అనేకమైన బోధకులు, పాస్టర్లు కూడా ఈ యొక్క సంతకాలు చేసి ఉన్నారు. Even Jewish priests have signed it. యూద బోధకులు కూడా వారు ఈ యొక్క కార్యమును సంతకం చేసి ఉన్నారు. The work is growing very fast. ఈ యొక్క పనులు వేగముగా జరుగుచున్నవి. And by 2008 it will be ready. 2018కి ఇవన్నీ చాలా సిద్ధముగా ఉండును. There's a pastor by name Rick Warren. రిక్ వారన్ అనేటువంటి ఒక పాస్టర్ ఉన్నాడు. He's a very famous pastor. ఒక ప్రఖ్యాతిగాంచిన పాస్టర్. His name is Rick Warren. అతని పేరు రిక్ వారన్. He has written a book by name A Purpose Driven Life. ఒక ఉద్దేశముతో కూడిన ఒక జీవితం అని ఒక పుస్తకాన్ని రాసి ఉన్నాడు. Best seller in America. అమెరికాలో అది చాలా ఎక్కువగా అమ్ముడుపోయే ఒక పుస్తకం. He was a very good preacher. అతడు ఒక మంచి ప్రసంగికుడు. Now he is taking lot of interest and making important role in forming this Chrislam. ఇటువంటి క్రిస్లాం అనే ఒక నూతన మతమును అతడు వేగముగా వ్యాపింపచేయ నిమిత్తమై ఇతడు చాలా ముఖ్యమైన క్రియాశీలకమైన పాత్ర నిర్వహిస్తున్నాడు. To the Christians he says, అతడు క్రైస్తవులతో ఈ మాట చెప్తున్నాడు. I am going and meeting the Muslims so that I can bring them also to Jesus. నేను మహమ్మదీయుల యొద్దకు వెళ్లి వాళ్ళను కూడా క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చిన నిమిత్తమై ప్రయత్నములు చేస్తున్నానని క్రైస్తవులతో
మీతో చెప్పును. And he tells like this. ఈ విధముగా చెప్పును, Now in the name of terrorism, మనము ఇక తీవ్రవాదం అనే యొక్క ముసుగులో we Christians have done lot of evil to the Muslims. ఆ క్రైస్తవులమైన మనము మహమ్మదీయులకు ఎంతో కీడు చేసి ఉన్నాం. So we have to ask pardon from them. వారి యొద్ద నుండి మనం ఇప్పుడు క్షమాపణ We అడగాలి, have to shake hand with them వారితో కరచాలనం చేయాలి, and ask for mercy from the Almighty God. ఆ సర్వశక్తుడైన ఆ సర్వశక్తు నుండి మనం కనికరము కొరకు వేడుకోవాలి. We have a beam in our eyes, మన యొక్క కళ్ళల్లో ఒక దూలం ఉన్నది, but we are looking at the mote of our brother's eyes. కానీ మన యొక్క సహోదరుల కంట్లోని నలుసును మాత్రమే మనం చూస్తున్నాం. We are taking action against terrorism. మనము తీవ్రవాదం మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నాం. In that name we have killed many of our brethren. ఈ యొక్క మాటలు చెప్తూ మన యొక్క సహోదరులలో ఎంతో మందిని చంపాం. So we should ask pardon and get reconciled. కావున వారిని క్షమాపణ అడిగి వారితో మనం సమాధాన పడాలి. And in Muslim convention he has been called to preach. ఈ మహమ్మదీయుల యొక్క సభలలో కూడా అతడు ప్రసంగించిన నిమిత్తమై పిలువబడుచున్నాడు. So uniting Christians and Muslims and Jews is very very difficult. క్రైస్తవులను మహమ్మదీయులను యూదులను కలిపేదనేది చాలా కష్టతరమైన ప్రక్రియ. They are all very staunch in their own principles. వారి బోధనల్లో చాలా వైరాగ్యముగా స్థిరముగా నిలబడేవారు. But he when goes and preach among the Muslim brethren, కానీ ఈ యొక్క వ్యక్తి మహమ్మదీయ సహోదరుల మధ్య ఈ మాటలు మాట్లాడుచున్నప్పుడు he talks very wisely. చాలా జ్ఞానముగా మాట్లాడతాడు. See, John the Baptist was the forerunner of Jesus. బాప్తిసమిచ్చి యోహాను యేసుక్రీస్తుకు ముందుకు వెళ్ళిన వ్యక్తిగా ఉన్నాడు. Jesus came after John the Baptist. యేసుక్రీస్తు బాప్తిసమిచ్చి యోహానుకు తర్వాత వచ్చి ఉన్నాడు. So is greater than John the Baptist. కావున బాప్తిసమిచ్చి యోహాను కంటే యేసు గొప్పవాడు. Okay. After Jesus, Muhammad came to this world. యేసుక్రీస్తు తర్వాత మహమ్మద్ ప్రవక్త ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. Jesus is the forerunner of Muhammad. కావున యేసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్తకు ముందు వెళ్ళిన వ్యక్తి. So Muhammad is greater than Jesus Christ. కావున యేసుక్రీస్తు కంటే మహమ్మద్ ప్రవక్త గొప్పవాడు. All the Muslims became very happy. They clapped their hands and whistled. They accepted. మహమ్మదీయ సహోదరులంతా ఈ యొక్క మాటలు ఇవ్వగానే చాలా సంతోషముగా ఉంటారు, సంతోషంగా చప్పట్లు కొడతారు. So like that now their great work of unity is getting done to unite all the Christians and the Jews and the Muslims together. కావున ఈ మాటలు చెప్పుచు ఇటువంటి క్రియల మూలముగా క్రైస్తవులు మహమ్మదీయులు యూదులు ఇటు ముగ్గురిని కలుపు నిమిత్తమైన కార్యములు చాలా వేగముగా జరుగుచున్నాయి. The top level they all agree with this. Top leaders, very intelligent people, they say yes, it has to be done. We all should be united. ఉన్నతమైన స్థాయిలో మేధావులంతా ఈ కార్యాలన్నీ చాలా సంతోషంగా ఒప్పుకుంటున్నారు. మనమందరము కలిసి ఉండబోతున్నాం, కలిసి ఉందామంటున్నారు. Recently Pope Francis said, సమీప కాలంలో పోప్ ఫ్రాన్సిస్ చెప్పినటువంటి మాట, he is also having a very close relationship with Rick Warren. ఈ యొక్క రిక్ వారన్ తో ఈయన చాలా సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. And he said, I also adopt this religion Islam. ఈ క్రిస్లాం అనే ఈ మతాన్ని నేను కూడా పాటించాలనుకుంటున్నా అని ప్రకటన చేసి ఉన్నాడు. I embrace Islam. నేను క్రిస్లామును హత్తుకోవాలనుకుంటున్నాను. He shook hand with him and accepted this religion. ఈ యొక్క వ్యక్తులతో ఆయన కరచాలనం చేసి ఆయన దానిని పాటిస్తానని ప్రకటన చేసి ఉన్నాడు. We read ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి చదువుతున్నాం. ఇక్కడ రిక్ వారన్ అనేటువంటి ఒక వ్యక్తి పాస్టర్ గారు ఉన్నారు. అటు తర్వాత అతని యొక్క సన్నిహిత స్నేహితుడు అనే ఒక వ్యక్తిని గురించి చెప్పబడినది. He was a Christian earlier. అంతకు ఆ యొక్క సన్నిహిత స్నేహితుడు అంతకు ముందు క్రైస్తవుడుగా ఉండేవాడు. His name is Cat Stevens. అతని పేరు క్యాట్ స్టీవర్ట్స్. Now he has accepted Islam. ఇప్పుడైతే ఆయన మహమ్మద్ ముస్లిం మతాన్ని పాటిస్తున్నాడు. He became a Muslim and he has changed his name into Yusuf. ఇప్పుడైతే ఆయన మహమ్మదీయ మతమును పాటించుచు తన పేరును యూసఫ్ ఇస్లాం అని మార్చుకున్నాడు. These two are very close friends. ఇప్పుడు వీరి ఇద్దరు చాలా సన్నిహితమైన స్నేహితులు. They are arranging so many conferences, so many conventions and trying to convince the people that all the Christians and Muslims and Jews should be united. వారు ఇరువురు కలిసి ఎన్నో విధములైన సభలను సమ్మేళనాలను ఏర్పాటు చేస్తూ క్రైస్తవులు మహమ్మదీయులు యూదులు వీరందరూ ఒకటే అని వాళ్ళు ప్రసంగాలు చేస్తూ జనాలను కలపాలని చూస్తున్నారు. And in the year 1999 1999వ సంవత్సరంలో conference was arranged. ఒక సమావేశం ఏర్పాటు చేయబడినది. Now there are many such conferences are conducted throughout the world. అటువంటి సమావేశాలు అంతవరకు ఈ లోకంలో ఎన్నో జరిగి ఉన్నవి. To unite all the denominations, all the Christian denominations, అన్ని క్రైస్తవ సంఘాలను కలుపు నిమిత్తమై ఈ సమావేశాలు ఏర్పాటు చేయబడినవి. to unite all the people of all the religion. అన్ని మతాల అందరినీ కలుపు నిమిత్తమైన సమావేశాలు. They call it interfaith conferences. ఈ యొక్క సమావేశాల పేరు అంతర్గతమైన విశ్వాసమును గుర్చిన సమావేశాలు. People belong to all faith.
అన్ని విశ్వాసాలకు సంబంధించిన మనుషులు, They may be Hindus or Muslims or Buddhists, they all will be invited. హైందవులుగా ఉండవచ్చును, బౌద్ధులుగా ఉండవచ్చును, మహమ్మదీయులుగా, అన్ని మతాలకు చెందిన వారిగా ఉండవచ్చును. They will be chanting their own slogas. వారు వారి వారి మతాలకు చెందినటువంటి శ్లోకాలను వారు వల్లిస్తూ They ఉంటారు. all will pray together. అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. And they say, I have faith. Another person say, I have faith. All say, I have faith, I have faith, I have faith. That means we are having faith in God, so we are one. కావున వారందరూ అంటారు, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అంటారు. కావున మనమందరం విశ్వాసం కలిగి ఉన్నాం, కావున మనమందరం ఒకటి అని ప్రకటన చేస్తారు. Even India also, some priests were called for such conferences. They went and they chanted certain mantras also in that conferences. మన భారతదేశం నుండి కూడా కొంతమంది పురోహితులు, పూజారులు ఇటువంటి సమావేశాలకు వెళ్ళి ఉన్నారు. వారు కూడా వారి యొక్క మతానికి చెందినటువంటి శ్లోకాలను వల్లించి ఈ విధంగా వారు కూడా ఇటువంటి ప్రకటన చేసి ఉన్నారు. They all say, why should we fight because of religion? వారందరూ చెప్పినటువంటి ఒకే ఒక మాట, మతం పేరులో మనం ఎందుకు కొట్లాడుకోవాలి? We should be united and live together. మనమంతరమును ఏకముగా ఉండి కలిసి ఉందాం. In 1999, 1999 నందు there was a conference arranged for the Catholics and the Lutheran churches. కథోలిక సంఘమునకును లూథరన్ సంఘమునకు మధ్యలో ఒక సమావేశం ఏర్పాటు చేయబడినది. All the top leaders attended that conference. ఆ యొక్క ఇరు సంఘాలకు చెందినటువంటి అత్యున్నతమైన నాయకులంతా ఈ సమావేశంలో పాల్పొందారు. In that very clever priests of the Roman Catholic Church, they came and gave the lecture. ఆ యొక్క సమావేశం నందు కథోలిక సంఘమునకు చెందినటువంటి మేధావులుగా ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలోని నాయకులు ఈ విధంగా ఒక ఉపన్యాసం ఇచ్చారు. They said, now we also believe that the salvation is only through faith. మేము కూడా ఇప్పుడు విశ్వసించుచున్న కార్యము రక్షణ అన్నది విశ్వాస మూలముగా కలుగును. We are saved by faith. మన విశ్వాస మూలముగా రక్షణ పొందాం. But according to James, works also should follow. కానీ యాకోబు పత్రిక ప్రకారముగా విశ్వాసమునకు క్రియలు కూడా ఉండాలి. Works without faith, without work is dead. క్రియలు లేని విశ్వాసం మృతం. So we also believe that salvation is only through faith. మేము కూడా రక్షణ విశ్వాసమూలంగా కలుగుచున్నదని నమ్ముచున్నాము. And we have certain works also. మేము దానికి క్రియలను కూడా జత చేస్తున్నాం. We have faith also, we have work also. మాకు విశ్వాసం ఉంది, దానితోని క్రియలు ఉన్నాయి. Martin Luther left Roman Catholic Church because of this only. ఈ యొక్క కార్యము నిమిత్తముగానే మార్టిన్ లూథర్ కథోలిక సంఘాన్ని వదిలిపెట్టి ఉన్నాడు. At that time the opinion was different. ఆ సమయములో అభిప్రాయం వేరేదిగా ఉండేది. So Martin Luther said salvation is only through faith. మార్టిన్ లూథర్ చెప్పిన కార్యము రక్షణ విశ్వాసమూలంగానే కలుగును. And he left us. మమ్మల్ని వదిలిపెట్టాడు. He started the Lutheran church. ఆ లూథరన్ సంఘాన్ని ప్రారంభించాడు. Now we also believe that salvation is only through faith. కానీ మేము కూడా ఇప్పుడు విశ్వసించుచున్న కార్యము రక్షణ విశ్వాసం మూలముగా మాత్రమే కలుగును. By faith we are saved. రక్షణ విశ్వాసం మూలంగా రక్షణ పొంది ఉన్నాం. We have works also. మాకు క్రియలు కూడా ఉన్నాయి. So there is nothing to protest now. ఇప్పుడు మమ్మును మీరు వ్యతిరేకించడానికి ఏ కారణము లేదే. Martin Luther protested and went and he started the church that is called Protestant church. ఈ ఒకే ఒక కారణం నిమిత్తముగానే మార్టిన్ లూథర్ కింగ్ మమ్మల్ని వ్యతిరేకించి మా నుండి వేరైపోయి లూథరన్ సంఘాన్ని స్థాపించి మమ్మల్ని వ్యతిరేక సంఘాన్ని పెట్టాడు. Now we also believe. ఇప్పుడు మేము కూడా నమ్ముచున్నాము. We believe salvation is only through faith. రక్షణ విశ్వాసం మూలముగా మాత్రమే కలుగుచున్నదని ఇప్పుడు మేము నమ్ముచున్నాము. What Martin Luther said, we also agree. మార్టిన్ లూథర్ ఏదైతే చెప్పినాడో ఇప్పుడు మేము దాన్ని కూడా ఒప్పుకుంటున్నాము. There is nothing to protest now. ఇప్పుడు మీరు మమ్మల్ని వ్యతిరేకించడానికి ఏమీ లేదే. So we can all be united. ఇప్పుడు మనమందరం కలిసి ఉందాం. So now the time has come so that all may come back to home, that is Rome. ఇప్పుడు అందరూ కలిసి ఇంటికి చేరాల్సిన సమయం ఉంది, అదే రోమ్. They all agreed. వారందరూ ఒప్పుకున్నారు. Lutheran church top level pastors, everybody, they signed it. లూథరన్ సంఘములోని అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పాస్టర్లు, నాయకులంతా దానికి అనుగుణమైన సంతకాలు చేసి ఉన్నారు. Many members of the Catholic Church and Lutheran Church here, they may not be knowing also about this. ఒకవేళ కథోలిక సంఘానికి లూథరన్ సంఘానికి చెందినటువంటి ఈ యొక్క విశ్వాసులు ఇక్కడ ఉన్నట్లయితే ఈ కార్యాల వారికి తెలిసి ఉండకపోవచ్చు. But in the top level already the agreement has been signed that Roman Catholic Church and Lutheran Church should be united. అత్యున్నత స్థాయిలో రోమన్ కథోలిక సంఘము, లూథరన్ సంఘము ఇక మీదట వచ్చే కాలంలో కలిసి ఉండాలి అని చెప్పడానికి ఒప్పంద స్థాయి సంతకాలన్నీ అయిపోయాయి. And more than 80% of the Protestant church agree with this. They said we all should be united. రోమన్ కథోలిక సంఘం అన్నది 80% మనమందరం కలిసి ఉండాలి అంటకు వారు ఒప్పుకుంటున్నది. There are some famous pastors. ఒక ప్రఖ్యాతిగాంచిన పాస్టర్ గారులు ఉన్నారు. No, there are many famous pastors. చాలా మంది పేరుగాంచిన పాస్టర్లు ఉన్నారు.
they all agree that there is nothing wrong in going and confess our sins to the priest. ఒక పూజారి యుద్ధకు లేక ఒక బోధకుని యుద్ధకు వెళ్లి ఒక బోధకుని యుద్ధకు వెళ్లి ఒక యాజకుని యుద్ధకు వెళ్లి పాపాలు ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు. There's a famous pastor in America. అమెరికా నందు ఒక పేరుగాంచిన ఒక పాస్టర్ ఉన్నాడు. His name is Joel Osteen. జోయల్ ఆస్టిన్ అను పేరు. 20,000 people attend his Sunday meeting. అతని యొక్క ఆదివారం కూటానికి 20,000 మంది హాజరవుతారు. He joined a conference with Francis Pope. ఫ్రాన్సిస్ పోప్ తో ఒక సమావేశం పెట్టుకున్నాడు. And he confessed his sins. తన పాపాలు ఒప్పుకున్నాడు. And he said it's a wonderful experience to confess our sins to the priest. ఈ విధముగా ఒక బోధకుని యొద్ద లేక ఒక యాజకుని యొద్ద తన యొక్క పాపాలు ఒప్పుకునే విషయం అనేది ఒక ఆశ్చర్యకరమైన అనుభవంగా ఉందని చెప్పాడు. I really enjoyed it. It's very nice. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, నేను దాన్ని చాలా చక్కగా అనుభవించానంటున్నాడు. They're all in the top level, very intellectual people. వారంతా చాలా మేధావులు, చాలా ఉన్నత స్థాయిలో ఉండేవారు. They have learned so many things about the Bible. వారు బైబిల్ గురించి ఎన్నో కార్యాలు తెలుసుకున్నారు. Now they all agree that we all should be united. All the Christians should be united as one church. కానీ ఇప్పుడు వారు ఒప్పుకుంటున్న ఒకే ఒక కార్యము, మనం క్రైస్తవులమందరము సంఘముగా ఏకముగా ఉండాలని వారు ఒప్పుకుంటున్నారు. And Pope is trying to gather all the leaders of all the religions, and he also telling a one more religion should be formed. పోపు గారు కూడా అన్ని మతాలకు చెందినటువంటి అన్ని నాయకులను వారు కలిపి మనమంతరము ఈ లోకంలో ఈ భూమి మీద ఒకే విధముగా కలిసి ఉండాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. Here we see a photograph. ఇక్కడ ఒక పటాన్ని చూస్తున్నాం. So many leaders are religious leaders. ఇక్కడ అనేక మతాలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు. We see a lady here. ఇక్కడ ఒక స్త్రీ కూడా ఉన్నది. Have you seen this lady? ఈ యొక్క స్త్రీని మీరు ఎప్పుడైనా చూసారా? Those who have seen this lady, kindly put up your hands. మీ యొక్క స్త్రీని ఎప్పుడైనా మీరు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చూడలేదా? సికింద్రాబాద్ లో కూడా వచ్చిన్నారు. ఓకే, ఎప్పుడు చూడలేదా మీరు? హెర్ నేమ్ ఇస్ అమృతానందమై. ఈ యొక్క స్త్రీ పేరు అమృతానందమై. వారి యొక్క స్థానం కేరళ. బట్ షీ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని అన్ని స్థలాలకు వెళ్తుంటారు. She loves the people so much. జనాలను చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. So people call her as embracing mother. జనాలు ఆమెను హత్తుకునే అమ్మ అని పిలుస్తారు. అమృతానందమైన పేరేమి? ఓకే, her name is అమృతానందమై. అమృతానందమై. People call it amma. జనులంతా అమ్మ అంటారు. When anybody is in trouble, ఎవరైనా జనులు సమస్యలో ఉంటే she will go and embrace. Don't worry, I am with you, I will help you. వెంటనే ఈ రీతిగా హత్తుకొని కౌగలించుకొని, మీరు భయపడవద్దండి, చింతించొద్దండి, నేను మీతో ఉన్నాను. I heard that she is having a school in Secunderabad also. సికింద్రాబాద్ నందు కూడా వారికి చెందినటువంటి కొన్ని పాఠశాలలు ఉన్నాయని విన్నాను. Everybody knows that. అందరికి తెలుసా ఈ కార్యం? So many knows. చాలా మందికి తెలుసును. She is having a school in Secunderabad also. సికింద్రాబాద్ లో ఒక స్కూల్ కూడా ఉన్నది. In her name, Amma water bottle also is there. అమ్మ వాటర్ బాటిల్ కూడా వారి పేరులో నిర్వహించబడుతున్నాయి. She is having many schools. చాలా స్కూల్స్ ఉన్నాయి. She is having her own website. వారికి చెందినటువంటి ఇంటర్నెట్ లో వెబ్సైట్లు ఉన్నాయి. She is a very famous person in India now. ఈ భారతదేశమునందు చాలా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు. She is very rich. చాలా ధనవంతులు. So last year in New York, Pope arranged a meeting for many religious people. గత సంవత్సరమునందు న్యూయార్క్ లో పోపు గారు మతాలకు చెందినటువంటి అనేక నాయకులను పిలిచి ఉన్నాడు. He also was invited for that. ఆమె గారు కూడా దీని కొరకు ఆహ్వానించబడి ఉన్నారు. She is very rich. చాలా ధనవంతురాలు. She is doing many good works. చాలా మంచి కార్యాలు చేస్తున్నారు. All these people who are standing here, they are not ordinary people. ఇక్కడ నిలబడిన వాళ్ళు ఎవరు సాధారణమైన వ్యక్తులు ఏమీ కాదు. Muslims are there. ముస్లింలు ఉన్నారు. African priests are there. ఆఫ్రికా పురోహితులు ఉన్నారు. Buddhists are there. బౌద్ధులు ఉన్నారు. Jain priests are there. జైన మతానికి చెందినటువంటి వారు ఉన్నారు. And there are pastors from many other denominations also. క్రైస్తవ సంఘాలకు చెందినటువంటి పాస్టర్ గారులు కూడా ఉన్నారు. Jewish priests are there. యూద బోధకులు ఉన్నారు. Even Marthoma Jacobite priests are there. మార్తోమా జేకోబైట్ సంఘానికి చెందినటువంటి వారు కూడా They are ఉన్నారు. not ordinary people. వీరంతా సాధారణమైన వ్యక్తులేం కాదు. They are very famous people. వారు చాలా పేరుగాంచిన వాళ్ళు. This Amritanandamai, ఈ యొక్క అమృతానందమై what she did ఏం చేస్తున్నారంటే, once in Guwahati in Assam, అస్సాంలోని గౌహతి నందు they treated a sick person from Kerala and said he cannot be healed. కేరళ నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తిని వారు వైద్య పరీక్షలు చేసి మేమేం చేయలేమని చెప్పి చేతులు వదిలేశారు. And what she did,
ఆమె ఏం చేసినారంటే She sent her ambulance all the way from Kerala to Guwahati and picked up that person and took him to her hospital. కేరళ నుండి ఆమె స్వంతంగా ఒక అంబులెన్స్ ను రోడ్డు మార్గం కూడా పంపించి గౌహతిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని మరి ఒకసారి కేరళకు తీసుకొని వచ్చి తన ఆసుపత్రిలోనే వైద్య సేవలు చేసి బ్రతికించారు. She is having a very big hospital. అతి పెద్ద ఆసుపత్రులు కూడా ఉన్నాయి. And he was treated, he was healed. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి వైద్యం చేయబడి బాగా ఉన్నాడు. He was rejected by other doctors. ఇతర డాక్టర్ల మూలముగా అతడు తిరస్కరింపబడ్డాడు. When he was treated in her hospital, he was healed. కానీ ఆమె ఆసుపత్రిలో అతనికి వైద్య సేవలు చేసినప్పుడు అతడు బతికాడు. Now she is a very famous person in South India. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో చాలా పేరుగాంచిన వ్యక్తిగా ఉన్నారు. What Pope Francis is doing? పోప్ ఫ్రాన్సిస్ ఏం చేస్తున్నాడు? He is calling all the famous people, great people. చాలా పేరుగాంచినటువంటి గొప్ప వ్యక్తులను మాత్రమే పిలుస్తున్నాడు. They are all not ordinary people, they are all very great people. వారు సాధారణమైన వ్యక్తులేమీ కాదు, వారు గొప్ప వ్యక్తులు. He is successful in uniting all these religious leaders together. అన్ని మతాలకు చెందిన నాయకులను ఏకముగా కలుపుటలో అతడు సఫలీకృతం అవుతున్నాడు. They all say that we should be united. వాళ్ళందరూ చెప్పే ఒకే ఒక మాట, మనమందరం కలిసి ఉండాలి. And they are very willing to cooperate with Pope Francis also. వీరందరూ పోప్ ఫ్రాన్సిస్ తో ఏకీభవించిన నిమిత్తమై వారు సిద్ధముగా ఉన్నారు. Okay, these all belong to different religions. వీరందరూ అనేక ఇతర మతాలకు, వివిధ మతాలకు చెందినవారు. Even Muslim priests are there. ముస్లిం మతానికి చెందినటువంటి బోధకులు ఉన్నారు. But what about the communists? ఈ కమ్యూనిస్టు చెందిన వారి విషయం ఏంటి? In general, communists do not believe in God. సాధారణంగా కమ్యూనిస్టు వాళ్ళంటే దేవుని వారు నమ్మరు. They believe there's no God. వాళ్ళంటారు దేవుడే లేడంటారు. Indian communists are different. భారతదేశంలోని కమ్యూనిస్టు వారు వేరు విధంగా ఉంటారు. Indian people are God fearing people. భారతదేశంలో ఉన్న వారు దేవునికి భయపడే వాళ్ళు. Indian communists, they behave in a different way. భారతదేశంలోని కమ్యూనిస్టు వారు ఇంకొక వేరు విధంగా వారు ప్రవర్తిస్తారు. But in other countries, ఇతర దేశాలలో communists do not believe in God. కమ్యూనిస్టు వాళ్ళంటే దేవుని నమ్మరు. Here we see a picture. ఇక్కడ మనం ఒక పటాన్ని చూస్తున్నాం. If you cannot see it, after the meeting you can come and see it. ఇప్పుడు ఒకవేళ మీరు చూడకపోతే కూటమి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూడండి. He is the leader of a president of a communist country. ఒక కమ్యూనిస్ట్ దేశం యొక్క నాయకుడుగా ఉన్నాడు. This is Pope. ఇక్కడ పోప్ గారు is giving something as a gift to Pope. ఆ యొక్క దేశం యొక్క నాయకుడు పోపుకు ఏదో ఒక బహుమతిగా ఇస్తున్నాడు. What is that? అదేంటి? The symbol of his party. తన యొక్క దేశం యొక్క పార్టీ యొక్క ఒక గుర్తు. No, of his party. Okay. What is the symbol of the communist? ఆ యొక్క కమ్యూనిస్ట్ యొక్క గుర్తి చిహ్నం ఏంటి? A sickle and a hammer. ఒక సుత్తి, ఒక కొడవలి. He is giving it to Pope. పోపు గారికి ఇస్తున్నాడు. After the meeting you can come and have a close look. ఒకవేళ మీరు కూటమైన తర్వాత మీరు చాలా దగ్గరగా చూడాలనుకుంటే వచ్చి చూడవచ్చును. In this hammer it is engraven as Jesus Christ has been crucified. ఈ యొక్క సుత్తినందు ఒక విధముగా చెక్కబడిన కార్యం ఏంటంటే యేసుక్రీస్తు సిలువలో మరణించిన ఆ యొక్క పట్టమును ఆ యొక్క సుత్తె మీద చెక్కి ఉన్నారు. With a smiling face he is giving to him. ఒక చిరునవ్వుతో ఆ యొక్క పోపు గారికి బహుమతి ఇస్తున్నాడు. The person who is not believing at God, who says there is no God, he is giving some gift to a religious leader with Jesus on the hammer and Jesus engraven in his symbol. దేవుడు లేడు అని చెప్పుచు దేవుని మీద విశ్వాసం లేదు అని చెప్పినటువంటి ఒక దేశము యొక్క నాయకుడు ఒక మత నాయకునికి ఈ విధముగా తన దేశంలోని తన యొక్క పార్టీ యొక్క చిహ్నమైనటువంటి ఆ యొక్క సుత్త మీద యేసుక్రీస్తు ఈ విధముగా సిలువలో వేలాడుచున్నటువంటి ఆ యొక్క దృశ్యమును ఒక చెక్కి ఈ విధముగా బహుమతిగా నవ్వుతో ఇస్తున్నాడు. He gives it with a smile. చాలా చిరునవ్వుతో అందిస్తున్నాడు. Pope Francis also accepted with a smile. పోప్ ఫ్రాన్సిస్ కూడా దాన్ని చిరునవ్వుతోనే స్వీకరిస్తున్నారు. That means anybody, they are Hindus, Muslims or Buddhists or communists, whosoever it may be, they are all willing to join and cooperate with Pope. క్రైస్తవులైనటువంటి హైందవులు గాని, మహమ్మదీయులు గాని, యూదులు గాని, బౌద్ధులు గాని, ఎవరైనటువంటి ఎటువంటి సమాజానికి చెందిన వారైనా కూడా వారందరూ ఇప్పుడు ఏకముగా ఉండాలంటున్నారు. Now in the whole world, ఇప్పుడు లోకమంతటిలో among the well educated people, బాగా చదువుకున్న వారి మధ్యలో all feel that why should we fight for religion? మతము నిమిత్తమై మనం ఎందుకు కొట్లాడుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు. So for the past 2 years, గత 2 సంవత్సరాల వరకు Indian festival Deepavali has been celebrated in the White House. Do you know that? భారతదేశం యొక్క పండుగ అయినటువంటి దీపావళి అనేది అమెరికా అధ్యక్ష భవనమైనటువంటి వైట్ హౌస్ లో కూడా వారు నిర్వహిస్తున్నారు తెలుసు. అమెరికా వైట్ హౌస్ దే ఆర్ సెలబ్రేటింగ్ దీపావళి ఫర్ past 2 years. అమెరికా వైట్ హౌస్ నందు
దీపావళి పండుగను కూడా వారు 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. About last year's celebration, somebody gave me a small video clip. గత సంవత్సరములోని ఈ యొక్క దీపావళి పండుగ సంబరాలను గురించి ఈ యొక్క వైట్ హౌస్ లను గురించినటువంటి వీడియో క్లిప్పింగ్ ఎవరో నాకు ఇచ్చి ఉన్నారు. Everything was decorated like the Indian Diwali time. భారతదేశంలోని దీపావళి పండుగ జరుపుకునేటప్పుడు ఏ విధంగా అలంకరించుకుంటారో అదే రీతిగా వైట్ హౌస్ లో కూడా అలంకరించారు. With so many lamps. చాలా దీపాలతో. And one Hindu priest comes there. ఒక హైందవ పురోహితుడు వచ్చి ఉన్నాడు. And he is telling in front of the mic. ఈ విధంగా మైక్ ముందు చెప్తున్నాడు. అసతమా సద్గమయ తమసమా జ్యోతిర్గమయ మృత్యుమా మృతం గమయ. When he says this, ఈ విధముగా ఈ శ్లోకాన్ని అతడు చెప్పిన వెంటనే all of them clapped their hands. వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు. And Obama came forward. ఒబామా ముందుకు వచ్చాడు. He said it's a nice thing. చాలా మంచి కార్యం. Deepavali shows the victory of light over darkness. దీపావళి అనగా చీకటి మీద వెలుగు జయం పొందుట ఉన్నది. What is the meaning of asatama sadgamaya? అసతోమ సద్గమయ అంటే అర్థం ఏంటి? Lord, bring me out of untrue, which is untrue, to the truth. అసత్యములో నుండి సత్యములోనికి దేవా నన్ను నడిపించుము. Jesus said, I am the truth. యేసు చెప్పినాడు నేనే సత్యము. If anybody come to Jesus, he will be saved. ఎవరైనా యేసు యొద్దకు వచ్చినట్లయితే వారు రక్షణ పొందుతారు. Tamasama Jyotirgamaya means తమసోమ జ్యోతిర్గమయ అనగా Lord, bring me out of darkness into light. అంధకారములో నుండి వెలుగులోనికి నన్ను నడిపించుము. Jesus said, I am the light of the world. యేసు చెప్పినాడు నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. Bible says Jesus can enlighten anybody in this world. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఈ లోకములో ఎట్టి మనుషునైనను యేసు ప్రకాశింప చేయగలడు. Mrityuma Jyotirgamaya means మృత్యోంగా అమృత జ్యోతిర్మయం చెప్పగా Lord, bring me out of death into eternal life. మరణములో నుండి నిత్య జీవములోనికి నన్ను నడిపించుము. Jesus said, if anybody believe, he will have eternal life. యేసు చెప్పినాడు నా యందు విశ్వాసముంచు వాడెవడైనను నిత్య జీవము పొందును. Even if he dies, he will alive. He will be alive because he is having eternal life. మరణించినప్పటికీ నా యందు విశ్వాసం ఉంచినందువలన అతడు నిత్య జీవము కలిగి ఉన్నవాడు. Both are almost same. రెండు ఒకటే కదా. So they say we are all one. కాబట్టి మనమంతా ఒకటి. Whether are Hindus, Christians or Muslims, the principles are same. క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు ఎవరైనప్పటికీ మనమంతా ఒకటే. So we all should be united. మనమంతా ఒకటిగా ఉండాలి. Such a unity is taking place everywhere throughout the world now. ఈ దినాలలో లోకమంతటా అటువంటి ఏకీభవించు కార్యములు, ఐకమత్యమైన కార్యములు జరుగుతూ ఉన్నవి. All the religions and religious leaders, they are willing to join together and form a one world government. అందరూ నాయకులు, మత నాయకులందరూ ఈ ఒకే ప్రపంచపు మతమును స్థాపించాలని వారు కోరుచున్నారు. They all will be united under one leader very soon. ఒక్క నాయకుని క్రింద వారందరూ అతి త్వరలో ఏకం కాబోతున్నారు. And certain other developments also are there. ఇంకను కొన్ని అభివృద్ధి క్రియలు జరుగుతున్నాయి. So that they can accept Lucifer as the god. ఈ విధముగా చేయటం మూలముగా లూసిఫర్ ను తమ దేవునిగా వారు అంగీకరించబోతున్నారు. About that, if you have time, we will study tomorrow. దీని గురించి కార్యములు రేపటి దినం సమయం ఉన్నట్లయితే రేపటి దినం చదవబోతున్నాం. From this we all understand. దీని నుండి మనం అర్థం చేసుకొనబోచున్న కార్యం, whatever the Bible says it is happening in this world now. బైబిల్ గ్రంథము ఏదైతే చెప్పుచున్నావో అవన్నీ ఈ దినములలో జరుగుతూ ఉన్నవి. Everything is ready to form a one world government. ఏక ప్రపంచపు ప్రభుత్వము స్థాపించు నిమిత్తమై సిద్ధపాట్లు జరుగుచున్నవి. All agree together to form a one world religion. ఏక ప్రపంచపు మతమును అంగీకరించు నిమిత్తమై ఇప్పుడు అందరూ సిద్ధముగా ఉన్నారు. Soon there shall be a one world society also. అతి త్వరలోనే ఏక ప్రపంచపు సమాజము కూడా స్థాపించబడబోచున్నది. Jesus said, when all these things happen, యేసు చెప్పినాడు ఈ కార్యములన్నీ జరగబోచున్నప్పుడు, when everything is fulfilled, అన్నీ నెరవేర్చబడినప్పుడు Jesus will come suddenly. యేసుక్రీస్తు అకస్మాత్తుగా వచ్చును. And we are told that we should be ready to meet that day. కావున ఆ దినమును మనము సంధించు నిమిత్తమే సిద్ధముగా ఉండవలెను అని చెప్పబడి ఉన్నది. We should not be sleeping, we should not be careless. మనము నిద్రపోకూడదు, మనం అజాగ్రత్తగా ఉండకూడదు. We should watch and pray always. మనము మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించవలెను. So that day will come upon the whole world suddenly. ఆ దినం అనున్నది ఈ లోకం మీదికి అకస్మాత్తుగా రాబోచున్నది. In the Bible we read about many things which happen suddenly. బైబిల్ గ్రంథము అకస్మాత్తుగా జరగబోచున్నటువంటి అనేక కార్యములను గురించి చెప్పి ఉన్నది. Yesterday we studied that. నిన్నటి దినమందు ఒక కార్యం చదువుకొని ఉన్నాం. Paul was going to kill the Christians and arrest them and bring them to Jerusalem. పౌలు యెరూషలేముకు వెళ్లి ఆ యొక్క క్రైస్తవులను బంధించి చంపు నిమిత్తమై వెలుచినప్పుడు Suddenly something happened. అకస్మాత్తుగా ఒక కార్యం జరిగినది. A light shone upon him. అతని మీద ఒక వెలుగు ప్రకాశించినది. He was the number one enemy for the Christians. క్రైస్తవులకు మొదటి శత్రువు అనగా అతడే. But within 3 days,
కానీ 3 దినాల్లోగా Jesus spoke to him. యేసు అతనితో మాట్లాడి He ఉన్నాడు. spoke to Jesus. అతడు యేసుతో మాట్లాడి He ఉండెను. saw many visions. చాలా దర్శనాలు చూశాడు. And he took fasting for 3 days and 3 nights and prayed. 3 పగళ్ళు 3 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. His eyes became blind. It was healed. అతని యొక్క కనుచూపు పోగా ఇప్పుడైతే కనుచూపు పొందుకొని ఉన్నాడు. He took baptism. బాప్తిసం పొంది ఉన్నాడు. Received Holy Spirit also. పరిశుద్ధాత్మను కూడా పొందాడు. He was just against all the Christians. He did not like Jesus at all. క్రైస్తవులందరినీ వ్యతిరేకించేవాడు, యేసుక్రీస్తు అనగా సరిపోయేది కాదు. But when the whole church prayed for him, కానీ సంఘమంతయు అతని నిమిత్తమై ప్రార్థించగా within 3 days he was completely changed. 3 దినాలలోగా అతడు పూర్తిగా మారిపోయాడు. He started preaching about Jesus. యేసుక్రీస్తు నిమిత్తమై ప్రసంగించుటకు ప్రారంభించాడు. And through him, thousands of people accepted Jesus. అతని మూలముగా వేల కొలది మంది యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నారు. So when we see any opposition against our spiritual life, కావున మన ఆత్మీయ జీవితానికి ఏదైనా వ్యతిరేక కార్యములు జరుగుతున్నట్లయితే we should not speak against anybody. మనము ఎవరికి విరోధముగా We మాట్లాడకూడదు. should not work against anybody. ఎవరికి విరోధముగా మనం క్రియ చేయకూడదు. We have to just sit and cry and pray for such people in the presence of God. మనము దేవుని సముఖంలో కూర్చొని వారి కొరకు ఏడ్చి ప్రార్థించవలెను. They may hate us because of ignorance. వారు అమాయకత్వం మూలముగా మనలో ఒకవేళ ద్వేషించవచ్చును. They are following certain principles. వారు కొన్ని సూత్రాలు పాటిస్తున్నారు. They can think, yes, what I am following is right. వారు చెప్పవచ్చును, నేను నమ్మేది నేను పాటిస్తున్నాను నిజమే, It's natural. అది సహజమే. But when we sincerely pray, కానీ మనము నిజముగా యథార్థముగా ప్రార్థిస్తే Holy Spirit will go and work and change any person. పరిశుద్ధాత్ముడు వెళ్లి వారిలో క్రియ చేసి ఎట్టి వ్యక్తినైనను మార్చగలరు. We are going to study about another thing which happened suddenly. అకస్మాత్తుగా సంభవించబోయే ఇంకొక కార్యాన్ని గురించి మనం చదవబోతున్నాం. Acts 2nd chapter we read about that. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ కార్యం గురించి చెప్పబడినది. Acts 2, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2 and 4. 2-4 వాక్యములు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. And suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled all the house where they were sitting, and they were all filled with the Holy Ghost and began to speak with other tongues as the Spirit gave them utterance. Here we see something is happening suddenly. ఇక్కడ అకస్మాత్తుగా జరుగుతున్నటువంటి కార్యం చదువుతున్నాం. A group of people were sitting and praying for the Holy Spirit. ఇక్కడ ఒక గుంపు వారు పరిశుద్ధాత్మ పొందుకొని నిమిత్తమై కూర్చొని Then ప్రార్థిస్తున్నారు. suddenly the Holy Spirit came upon them like a mighty wind. ఇక్కడ అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు ఒక బలమైన గాలి వలె వారి మీదకి దిగి ఉండెను. Nearly 120 people were there. All were filled with the Holy Ghost. ఇక్కడ సుమారు 120 మంది ఉన్నారు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. Not even a single one was left. ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టబడలేదు. How it happened? ఏమైంది? How it happened? ఏ విధముగా జరిగినది? This also happened through prayer only. ఇది ప్రార్థన మూలముగా జరిగినది. When Jesus left his world, యేసుక్రీస్తు ఈ లోకమును వదిలిపెట్టుచున్నప్పుడు he told his disciples, తన శిష్యులతో చెప్పి ఉన్నాడు, go and wait in Jerusalem యెరూషలేమునకు వెళ్లి కనిపెట్టుడి, till we are filled with the power from heaven. ఉన్నత పరలోకము నుండి వచ్చే శక్తి పొందే వరకు కనిపెట్టుడి. So all the servants of God and believers, they went and prayed. దేవుని సేవకులను విశ్వాసులందరూ వెళ్లి ప్రార్థించుచుండిరి. How many days they prayed? ఎన్ని దినములు ప్రార్థించి ఉన్నారు? They prayed for 10 days. వారు 10 దినములు ప్రార్థించి ఉన్నారు. They went on praying only for the Holy Spirit. వారు వెళ్లి పరిశుద్ధాత్మ పొందు నిమిత్తమే కొనసాగించి ప్రార్థించారు. Only one prayer request. ఒకే ఒక ప్రార్థనా విన్నపం. They were not praying for anything else. వేరే దేని కొరకు వారు They ప్రార్థించలేదు. all were praying with the desire, Lord, fill me with the promise of the Father, that is Holy Spirit. ప్రభువా, తండ్రి యొక్క వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మని నేను పొందాలి అనే ఆ ఒకే ఒక కాంక్షతో వారు ప్రార్థించారు. When they prayed for 10 days, వారు 10 దినములు ప్రార్థించగా Holy Spirit came upon all of them. పరిశుద్ధాత్ముడు వారందరి మీదికి దిగి ఉన్నాడు. And those who were very weak, they all became strong. ఎవరైతే బలహీనముగా ఉండిరో వారందరూ బలవంతులుగా మార్చబడి ఉన్నారు. Peter was so weak in faith. పేతురు విశ్వాసంలో చాలా బలహీనుడిగా ఉండెను. He denied Jesus. యేసుక్రీస్తును తిరస్కరించాడు. He cursed Jesus. యేసుక్రీస్తును శపించాడు. When Jesus was arrested, యేసు బంధించబడినప్పుడు he thought that they may arrest me also and kill me also. నన్ను కూడా వారు బంధించి నన్ను కూడా చంపుతారేమో అనుకున్నాడు. But he said, I don't know Jesus. నేను యేసును ఎరుగనని చెప్పినప్పుడు He even cursed Jesus. పేతురు యేసును శపించాడు కూడా. But latter days he cried and asked pardon. తరువాత దినములలో అతడు బహుగా ఏడ్చి క్షమాపణ అడిగి ఉన్నాడు. Now when he
received Holy Spirit, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన he తర్వాత became very bold. ఇప్పుడు చాలా ధైర్యముగా మారాడు. Earlier he denied Jesus in front of a servant woman. ఒక పనికత్తె ఎదుట అతడు యేసును ఎరుగనని ఉన్నాడు. Now in front of the big crowd he is telling Jesus is the Lord. కానీ ఇప్పుడు అతి విస్తారమైన జనసమూహం ఎదుట యేసుక్రీస్తే దేవుడు ప్రభు అంటున్నాడు. Holy Spirit gave him such a boldness, పరిశుద్ధాత్మ అతనికి అటువంటి ధైర్యం ఇచ్చినది. and from that many great things were done. అది మొదలుకొని గొప్ప కార్యములు జరిగినవి. In our life also, మన జీవితంలో కూడా we need the Holy Spirit మనం కూడా పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ కావాలి. to be caught up with the coming of the Lord. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలంటే Everybody must receive the Holy Spirit. మనం ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మను పొందాలి. In John 14:2 and 3 we read that. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వాక్యములో Read in Telugu 2 and 3. 2-3 వాక్యములు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. There are many places in heaven. పరలోకములో అనేక స్థలములున్నవి. And when Jesus was in this world, యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు he said, I am going to prepare a place for you. నేను మీకు ఒక స్థలమును సిద్ధపరచ వెలుచున్నాను. That means after Jesus left this only this work started. యేసుక్రీస్తు ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ క్రియ జరిగి ఉన్నది. He said, I will go back నేను వెళ్ళుదును and send another comforter. నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపించుదును. That is the Holy Spirit. అదే పరిశుద్ధాత్ముడు. He will lead you into all the truth. మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. In Ephesians 4:30 we read that ఎఫెసీయులు 4:30 నందు Holy Spirit is given us a seal for the day of redemption. విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మ మనకు ముద్రగా ఇవ్వబడి ఉన్నది. Ephesians 2:21 and 22 we read that. ఎఫెసీయులు 2:21-22 నందు We are all built together as a holy temple, holy habitation by the Spirit of God. కావున పరిశుద్ధాత్మ మూలముగా దేవుని యొక్క ఆత్మ మూలముగా మనమందరము పరిశుద్ధ ఆలయముగా కట్టబడుచున్నాం. When our Lord Jesus was in this world, మన ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు he had the same body like us, మన వలె ఆయన ఈ శరీరమును కలిగి ఉండెను. but he lived a overcoming life. కానీ ఒక జయ జీవితం చేసి ఉన్నాడు. He did no sin, he knew no sin, there was no sin at all in him. ఆయన పాపము చేయలేదు, పాపము నెరుగలేదు, పాపము ఆయనలో లేదు. For this he did two things. దాని నిమిత్తమై ఆయన రెండు కార్యాలు చేసి One ఉన్నాడు. was that he was praying early in the morning every day. ప్రతి దినం ఉదయకాలమందు వేకువజామునే ఆయన ప్రార్థన చేసేవాడు. Many times he prayed the whole night. కొన్ని సందర్భాల్లో మరొకసారి ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు. And he was filled with the Holy Ghost. పరిశుద్ధాత్మతో ఆయన నింపబడి ఉన్నాడు. He did many things. అనేక కార్యాలు చేసి ఉన్నాడు. If we read the Bible carefully, we can understand that he did everything with the help of the Holy Spirit. బైబిల్ గ్రంథమును మనము బాగా క్షుణ్ణంగా చదివినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి కార్యమును పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేసి ఉన్నాడు. He has shown us an example to follow. మనము వెంబడించిన నిమిత్తమైన ఒక మాదిరిని చూపి ఉన్నాడు. He had the same body which we have, మన వలె ఆయన శరీరమును కలిగి ఉండెను, but he lived a overcoming life కానీ జయ జీవితాన్ని చేసి ఉన్నాడు. by praying regularly and being filled with the Holy Spirit. ప్రతి దినము ప్రార్థన చేయించు పరిశుద్ధాత్మ చేత నింపబడినందు వలన Now I will give some references. నేను కొన్ని వాక్యాధారాలు ఇచ్చుదును. Please kindly note it. You go home and read it nicely. వాటిని మీరు రాసుకొని ఇండ్లకు వెళ్లి చదువుకొనుడి. We should not accept it just because we are preaching. మేము ప్రసంగిస్తున్నందు వలన మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. You should see that, you can understand and should accept. మీరు వెళ్లి ఆ వాక్యాలు చదివి వాటిని గ్రహించి కార్యాలను మీరు గ్రహించుకోండి. First of all, Matthew 3:16 we read that మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యమునందు when Jesus took baptism, యేసు బాప్తిసం పొందిన తర్వాత Holy Spirit came upon him. పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చెను. And in Luke 4:18 he says, లూకా సువార్త 4:18 నందు please read. చదువుకుందాం. He is telling he is doing 5 things only with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ మూలముగా ఆయన 5 కార్యములు చేయించినట్లుగా చెప్పబడినది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. The Spirit of the Lord is upon me, because he hath anointed me to preach the gospel to the poor. He hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, and recovering of sight to the blind, to set at liberty them that are bruised. He did all these things ఆయన ఈ కార్యములన్నిటినీ with the help of the Holy Spirit. పరిశుద్ధాత్ముని మూలముగానే చేసి ఉన్నాడు. The Spirit of the Lord is upon me.
ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, Because of that I preach the gospel. దాని మూలముగానే సువార్తను ప్రకటించుచున్నాను. I am healing the brokenhearted. నేను నలిగిన వారిని బాగు I చేయుచున్నాను. am giving deliverance to the captives. చెరలో ఉన్న వారిని విడుదల I చేయుచున్నాను. heal the blind people. గుడ్డి వారికి బాగు చేయుచున్నాను. And he deliver all the people and set in liberty. ప్రతి బంధింపబడిన వారికి ఆయన విడుదల కలిగించుచున్నాడు. I preach the acceptable year of the Lord. ప్రభువు హితవత్సరమును ప్రకటించుచున్నాను. He says, I did all these things not because I am God, because of the Holy Spirit. నేను దేవుడనైనందువలన ఇవన్నీ చేయట్లేదు గాని పరిశుద్ధాత్మని మూలముగా మాత్రమే చేయుచున్నాను. Then in Luke 1:35 we read that లూకా సువార్త 1:35 నందు he was conceived by the Holy Spirit. పరిశుద్ధాత్మ మూలముగా మాత్రమే ఆయన గర్భం ధరింపబడి In the ఉన్నాడు. womb of Mary he was conceived by the Holy Spirit. పరిశుద్ధాత్మని మూలముగా మాత్రమే ఆయన జన్మించి ఉన్నాడు. Same verse says that he was born of the Holy Spirit. అదే సందర్భంలో చెప్పబడినది ఆ పరిశుద్ధాత్మ మూలముగా మాత్రమే ఆయన కనబడి ఉన్నాడు. In Matthew 12:28 we read that మత్తయి సువార్త 12:28 నందు he cast out devils with the Holy Spirit. పరిశుద్ధాత్మ మూలముగా మాత్రమే ఆయన దయ్యములు వెలగొట్టి ఉన్నాడు. Now read Luke 4:1. లూకా సువార్త 4:1 నందు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి And Jesus, being full of the Holy Ghost, returned from Jordan and was led by the Spirit unto the wilderness. He took baptism. బాప్తిసం పొంది ఉన్నాడు. Immediately Holy Spirit came upon him. పరిశుద్ధాత్మ వెంటనే ఆయన మీదికి వచ్చి ఉన్నది. Being full of the Holy Ghost, he went to the wilderness పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యముగా వెళ్ళి ఉన్నాడు. to be tempted by the devil. అపవాది చేత శోధింపబడుటకు. Because he was filled with the Holy Ghost, పరిశుద్ధాత్మ చేత నింపబడినందువలన he was able to overcome all the trials. ప్రతి శోధనలో ఆయన జయించి ఉన్నాడు. Devil tempted him with the lust of the eye, lust of the flesh and pride of life. అపవాది ఆయనను శరీరాశ మూలముగా నేత్రాశ మూలముగా జీవపు డంబం మూలముగా శోధించి ఉండెను. Because you are filled with the Holy Ghost, he was able to overcome all these temptations very easily. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడైనందువలన మాత్రమే ఇటువంటి పరీక్షలు శోధనలన్నిటిని ఆయన సులభముగా జయించి ఉన్నాడు. Now he took 40 days fasting. ఇప్పుడు ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ఉన్నాడు. He did not eat or drink anything. ఎటువంటి అన్నపానములు లేక ఉండెను. If you take 4 days fasting also, we feel very weak. 4 దినాలు ఉపవాసం ఉంటేనే చాలా బలహీన పడిపోతాం. But 40 days fasting without eating and drinking, it will be very difficult. 40 దినములు అన్నపానములు లేకుండా ఉపవాసం అంటే చాలా కష్టతరమైన కార్యం. After taking 40 days fasting, he would have been very weak. 40 దినముల ఉపవాసం తరువాత ఆయన ఒకవేళ చాలా బలహీన పడి ఉండవచ్చును. Luke 4:14, what do we read? లూకా సువార్త 4:14 నందు With all his weakness, తన యొక్క బలహీనతలన్నిటి మధ్యలో he returned to Galilee ఆయన గలిలయకు by the power of the Holy Ghost. ఆత్మ బలముతో వెళ్ళి ఉన్నాడు. He received such a power and strength by the Holy Spirit. పరిశుద్ధాత్మని మూలముగా అంతటి బలమును శక్తిని ఆయన పొంది ఉన్నాడు. So we may think that he died for the mankind మనము ఆయన మానవాళి నిమిత్తమై మరణించి ఉన్నాడు అని అనుకోవచ్చును. because he was a God. ఆయన దేవుడై ఉన్నాడు కావున. He was God, though he gave his life for us. ఆయన దేవుడైనందువలన మన నిమిత్తమై తన యొక్క ప్రాణమును పెట్టి ఉన్నాడు. What does the Bible say? కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది? Hebrews 9:14. హెబ్రీయులు 9:14 నందు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works to serve the living God. He lived a very holy life. ఒక పరిశుద్ధమైన జీవితం చేసి ఉన్నాడు. Here what we read? ఇక్కడ ఏం చదువుతున్నాం? He offered him as a sacrifice without spot unto God. దేవునికి ఒక నిర్దోషమైన బలిగా తను తాను అప్పగించుకొని ఉన్నాడు. Through the eternal Spirit. నిత్యుడగు ఆత్మ ద్వారా. With the help of the Holy Spirit only he was able to offer himself as a sacrifice without spot. పరిశుద్ధాత్మని యొక్క సహాయం మూలముగా మాత్రమే తన్ను తాను దేవునికి ఒక నిర్దోషమైన బలిగా అప్పగించుకొని ఉన్నాడు. And he was killed and he was buried. ఆయన చంపబడి పాతి పెట్టబడి ఉన్నాడు. He rose up on the third day. 3వ దినమందు ఆయన లేచి ఉన్నాడు. You may think, yes, he was God, he rose up on the third day. ఒకవేళ మీరు అనుకొనవచ్చును ఆయన దేవుడు కావున 3వ దినమందు లేచి ఉన్నాడని. What does the Bible say? కానీ బైబిల్ ఏం చెబుతున్నది? Romans 8:11 says, please read. రోమా 8:11 నందు మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. But if the spirit of him that raised up Jesus from the dead dwell in you,
He that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his Spirit that dwelleth in you. Who rose him from the dead? ఆయనను ఎవరు మృతుల్లో నుండి లేపి ఉన్నారు? It is the Holy Spirit. పరిశుద్ధాత్ముడు. So everything was done by Holy Spirit. సమస్తమును పరిశుద్ధాత్ముని మూలముగా చేయబడినది. Bible says he was rejoicing also in the Holy Spirit only. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఆయన పరిశుద్ధాత్మ యందు ఆనందించి ఉన్నాడు. He was not making jokes and rejoicing like us. జోకులు వేసుకొని ఆయన సంతోషించలేదు. His rejoicing also was in the Holy Spirit only. ఆయన సంతోషించేది కూడా పరిశుద్ధాత్మనందే. He was filled with the fullness of the anointing of God. ఆయన దేవుని యొక్క అభిషేకం యొక్క సంపూర్ణతతో నిండి ఉండెను. What is the meaning of Christian? క్రైస్తవుడు అనగా What is the అర్థం meaning of Christ? క్రీస్తు అనగా అర్థం ఏంటి? Christ means the anointed one. క్రీస్తు అనగా అభిషక్తుడు. Okay. Greek it is Christ. గ్రీకు భాష యందు క్రీస్తు. Messiah. Hebrew it is Messiah. హెబ్రీ భాష యందు మెస్సయ్య. Messiah and Christ means the anointed one. మెస్సయ్య క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థము. If we have to call us as Christians, మనం క్రైస్తవులుగా పిలువబడాలంటే according to the real meaning, ఒక నిజమైన అర్థం ప్రకారంగా we must be anointed. మనం కూడా అభిషేకం పొందాలి. Christ means anointed one. క్రీస్తు అనగా అభిషక్తుడు. Messiah means anointed one. మెస్సియా అనగా అభిషక్తుడు. So those who have received the Holy Spirit, those who are anointed by the Holy Spirit only can really in the real sense call themselves as Christians. ఎవరైతే అభిషేకింపబడి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారో నిజముగా అట్టివారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుదురు. So to be caught up at the coming of the Lord, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలంటే we all should receive the Holy Spirit. మనం అందరమును పరిశుద్ధాత్మ పొందాలి. It is very very necessary. You may be in any church. ఒకవేళ మీరు ఏ సంఘములోనైనా ఉండవచ్చు, కానీ అది అత్యంతమైన You may అవసరమే. be a good person. ఒకవేళ మీరు మంచి వ్యక్తులుగా But ఉండవచ్చు, unless you receive the Holy Spirit at the time of the coming of the Lord, you may be left behind. మీరు పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉన్నట్లయితే ప్రభు యొక్క రాకడనందు మీరు చెయ్యి వదిలిపెట్టబడతారు. Some children of God believe that when we are saved, we are receiving the Holy Spirit. కొంతమంది దేవుని బిడ్డలు అనుకుంటారు మేము రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందామని అనుకుంటారు. They are also give some references from the Bible. దానికి ఆధారంగా కొన్ని వాక్యాధారాలు కూడా వాళ్ళు ఇస్తున్నారు. 1 Corinthians 12:3 we read that. మొదటి కొరింథీయులు 12:3 ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. Wherefore I give you to understand that no man speaking by the Spirit of God calleth Jesus accursed, and that no man can say that Jesus is the Lord but by the Holy Ghost. Nobody can say Jesus is the Lord without the help of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడు. What does it mean? దాని అర్థం ఏంటి? If a person believes Jesus is the Lord, it is by the Holy Spirit. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటున్నాడంటే అది పరిశుద్ధాత్మని మూలముగా. So many children of God believe that when I believe, I receive the Holy Spirit. కావున అనేక మంది దేవుని బిడ్డలు అంటున్నారు నేను రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొంది ఉన్నానంటున్నారు. Some children of God believe that when I take baptism, I receive the Holy Spirit. కొంతమంది దేవుని బిడ్డలు అంటున్నారు నేను బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను. Because when Jesus took baptism, Holy Spirit came upon him in the form of a dove. ఎందుకనగా యేసు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకం వలె ఆయన మీదికి వచ్చెను. So we should read all the verses, then only we should decide what is right, what is wrong. కావున వాక్యాలన్నీ మనం చదివిన తర్వాతనే ఏది తప్పు ఏది ఒప్పు అని మనం తీర్మానించాలి. All the disciples of Jesus, they believed Jesus, is it not? యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని నిజమే కదా. They lived a good life. వారు ఒక మంచి జీవితం చేశారు. But before Jesus left this world, కానీ యేసు ఈ లోకాన్ని వదిలిపెట్టేటప్పుడు he called his disciples. తన శిష్యులను పిలిచి ఉన్నాడు. And what did he say him? వారికి ఏం చెప్పి ఉన్నాడు? In Acts 1st chapter, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5th verse we read that. 5వ వాక్యమునందు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. For John truly baptized with water, but ye shall be baptized with the Holy Ghost not many days hence. They all had taken baptism. వాళ్ళందరూ బాప్తిసం పొంది ఉన్నారు. Some from John the Baptist, some from Jesus Christ. కొంతమంది బాప్తిసం ఇచ్చే యోహాను మూలముగా, కొంతమంది యేసుక్రీస్తు మూలముగా. But now Jesus himself says, you have been baptized, now very soon you will be receiving the Holy Ghost. ఇప్పుడు యేసు వాళ్ళతో చెప్పుచున్న మాట మీరు బాప్తిసం పొంది ఉన్నారు కానీ కొద్ది దినములలోగానే మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. That means when they took baptism, they did not receive the Holy Spirit. దాని అర్థం ఏంటంటే వారు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పొందలేదు. When they believed Jesus, they did not receive the Holy Spirit. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందలేదు. Now read 7 and 8. ఇప్పుడు 7-8 వాక్యములు చదువుకుందాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను
యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. And he said unto them, It is not for you to know the times or the seasons which the Father hath put in his own power, but ye shall receive power after the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me, both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. They all believed Jesus. వారందరూ యేసుక్రీస్తును విశ్వసించి ఉన్నారు. They all had taken baptism. వారందరూ బాప్తిసం పొంది ఉన్నారు. But now Jesus insists that they must wait in Jerusalem and receive the Holy Spirit. కానీ వారందరికీ తప్పనిసరిగా చెప్పబడిన కార్యం ఏంటంటే వారు యెరూషలేములో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందాలి. It is true that without the help of the Holy Spirit nobody can say that Jesus is the Lord. పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా ఎవడును యేసుక్రీస్తు ప్రభు అని చెప్పలేడనే కార్యం నిజమే. But there are two experiences in enjoying the experience of the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మను అనుభవించే కార్యంలో రెండు ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. In 14th chapter of John we read that. యోహాను సువార్త 14వ అధ్యాయం నందు read 16 and 17. 16-17 వాక్యములు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. And I will pray the Father that he shall give you another comforter, that he may abide with you forever, even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither knoweth him, but ye know him, for he dwelleth with you, and shall be in you. It's very clear. ఇది చాలా తేటగా ఉన్నది. It talks about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి చెప్పబడినది. What did Jesus say? యేసు ఏం చెప్పియున్నాడు? The Holy Spirit is now with you. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నాడు. And in the days to come it shall be in you. దినములు వచ్చును, అప్పుడు మీలో ఉండును. So when we believe Jesus, మనం యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, when we are saved, మనం రక్షణ పొందినప్పుడు, when we take baptism, బాప్తిసం పొందినప్పుడు, it's all with the help of the Holy Spirit. అదంతయు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగానే. But he is with us and guiding us. అది ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని నడిపించును. When we receive the Holy Spirit, మనం పరిశుద్ధాత్మను పొందినప్పుడు God the Father, Son and the Holy Ghost, they come and dwells within us. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మనలోనికి వచ్చి నివాసం చేయుదురు. So it's very clear. ఇది చాలా తేటగా ఉన్నది. When we believe, Holy Spirit helps us. మనము విశ్వాసించినప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేయును. When we take baptism, that is also by the help of the Holy Spirit. మనం బాప్తిసం పొందినప్పుడు అది కూడా పరిశుద్ధాత్ముని సహాయం మూలముగానే. But when we receive Holy Spirit, కానీ పరిశుద్ధాత్మ పొందినప్పుడు Holy Spirit comes and dwells within us. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలో నివాసం చేయుచున్నాడు. According to Romans 5:5, at that time we shall be filled with the love of God. రోమా పత్రిక 5:5 ప్రకారం అప్పుడు మనం దేవుని ప్రేమ చేత నింపబడుచున్నాం. If we obey the Holy Spirit, మనం పరిశుద్ధాత్మునికి లోబడినప్పుడు He will lead us into all the truth. ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపించును. So let us commit ourselves for that experience. అటువంటి అనుభవాల నిమిత్తమై ఇప్పుడు మనల్ని మనం సమర్పించుకుందాం. You may be in any church. ఒకవేళ మీరు ఏ సంఘములోనైనా To ఉండవచ్చు. be caught up at the coming of the Lord, మీరు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలంటే you must receive the Holy Spirit. మీరు తప్పనిసరిగా పరిశుద్ధాత్మను పొందాలి. It's very simple to receive. ఆ పరిశుద్ధాత్మను పొందుట చాలా సులభం. You have to ask with your desire. వాంఛతో అడుగుడి. If confess your sins and leave them, మీరు మీకు పాపములు ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు, whenever sins are forgiven, you become worthy to receive the Holy Spirit. మనము మన పాపములు క్షమించబడినప్పుడు పరిశుద్ధాత్మ పొందు నిమిత్తమై మనం యోగ్యులముగా Then you మార్చబడుచున్నాం. should go on asking. మనము అడుగుచూ ఉండాలి. Don't think that I am not very holy, God may not give me the Holy Spirit. నేను పరిశుద్ధముగా లేను కావున దేవుడు నాకు పరిశుద్ధాత్మ ఇవ్వడు అని అనుకోకూడదు. Holy Spirit is not given to the holy people. పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన జనాంగంకి ఇచ్చేది కాదు. Holy Spirit is given to make us holy. పరిశుద్ధాత్మ అన్నది మనము పరిశుద్ధముగా మార్చబడు నిమిత్తమే ఇవ్వబడేది. So we have to, with a real desire, ask for the Holy Spirit. కావున నిజమైన వాంఛతో మనం దేవుని అడగాలి. Then you may in any church, God will fill you with the Holy Spirit. ఒకవేళ మనం ఏ సంఘములో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపును. Even tonight you can receive the Holy Spirit. ఈ రాత్రి కాలంలో కూడా మీరు పరిశుద్ధాత్మతో At the నింపబడవచ్చును. end of this meeting, when the pastor pray for you, also you can receive the Holy ఈ యొక్క Spirit. కూటమైన తర్వాత పాస్టర్ గారు మీ తల మీద చేయిలుంచి ప్రార్థించేటప్పుడు కూడా మీరు పరిశుద్ధాత్మతో నింపబడవచ్చును. After receiving Holy Spirit, if you obey the Holy Spirit without grieving Him, మీరు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆయనకు లోబడినప్పుడు He will change our life and character like Him. మన యొక్క జీవితమును ఆయన వలె, మన స్వభావములను ఆయన వలె మార్చును. One day the trumpet sound, ఒక దినమందు బూరబ్రోగును, in a moment, in a twinkling of an eye, నిమిషములో రెప్పపాటులో we shall be transformed. మనమందరము We will రూపాంతరపరచబడుదుము. get a glorious body.
మహిమ కలిగిన శరీరములు పొందుదుము. and taken up in the clouds and meet the Lord in the mid-air. మేఘమండలం మీద కొనిపోబడి మధ్యాకాశములో ఆయనను సంధించుదుము. How many of us want to be caught up at the coming of the Lord? ఎంతమంది ప్రభు రాకడలో ఎత్తబడాలని కోరుచున్నారు? Shout hallelujah. హల్లెలూయా చెప్దాం. So God is ready to do that. దేవుడు ఆ కార్యమును చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. Let us all receive the Holy Spirit. మనమందరం పరిశుద్ధాత్మ పొందుటకు సిద్ధముగా ఉందాం. So already received, obey the Holy Spirit. పరిశుద్ధాత్మ పొందిన వారు పరిశుద్ధాత్మనికి లోబడు నిమిత్తమై తీర్మానించుడి. May God sanctify us and help all of us to be caught up at His soon coming. దేవుడు తానే మనల్ని పరిశుద్ధపరిచి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుటకు తానే సహాయం చేయును గాక. Praise the Lord. ప్రభువుకు స్తోత్రం.